నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం వెనకటికి 1000 పెళ్లిళ్ళు లేదంటే 100 ఎలుకలను తిన్నటువంటి పిల్లి అంట తీర్థయాత్రలు పోయిందంట. అట్లుంది మన యొక్క కుట్రల బాబు గారు చంద్రబాబు నాయుడు గారి నీతి వాక్యాలు. ఎందుకంటే సో చరిత్రలో ఇప్పుడు ఆయన 4వ ముఖ్యమంత్రి. ఓకే, 1994లో ఎన్నికలు జరిగితే 95లో అడ్డదారుల సీఎం అయ్యిండు. సో 95 నుంచి 2004 దాకా, సో తర్వాత 2019లో అయ్యిండు, తర్వాత ఇప్పుడు 2024లో అయ్యిండు. సో 4th టైం అంటే ఈ టర్మ్ కంప్లీట్ అయితే దాదాపు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి కుట్రల బాబు గారు సో పక్కా తెలంగాణ ద్రోహి. సో తెలంగాణ అంటే నాకు ఎంత ప్రేమ ఉంది, తెలంగాణని హైదరాబాద్ని నేనే డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నువ్వు డెవలప్ చేస్తే, నువ్వు కడితే మరి ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టిన కాంగ్రెస్ వాడికి ఏడ ఊరేసుకోవాలి? అసలు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని 224 ఏళ్ళు పరిపాలించి ఇప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ మనం నేటికి వాడుతున్నాం. దక్షిణ మధ్య రైల్వేని స్థాపించిన, తెలంగాణ ఆర్టీసీని స్థాపించిన, 100,000 ఇండస్ట్రీస్ స్థాపించిన నిజాముల ప్రభువులు ఏమనాలి, సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన నిజాములు ఏమనాలి, ఇది గోల్కొండ టూంబులు కట్టినటువంటి బోత్ ఇద్దరు, గోల్కొండ తానీషాలైనా సరే, కుతుబ్ షాహీలైనా సరే, అసఫ్ జాహీలైనా సరే, ఎన్ని ప్యాలెస్లు. వాళ్ళు ఏమనాలి? హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్ షా గారు ఏమనాలి? నయాపూలు, పురాణాపూలు, ఇవన్నీ రైట్. సో ఆ క్రమంలో కాలక్రమేణా సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు అంత పోటుగాడు, వీరుడు, ధీరుడైతే మరి సార్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ని నువ్వు డెవలప్ చేయలేకపోతున్నావు? అంటే హైదరాబాద్లో ఈకో సిస్టమ్ బాగుంది అంటాడు, తెలంగాణలో బాగుంది అంటాడు. మరి అట్లాంటి ఈకో సిస్టమ్ ఆంధ్ర ఎక్కడ ఏమీ లేని దగ్గర ఏది ఎడారిలో అద్భుతాలు పూయించినటువంటి ఆ ప్రభువులు గోల్కొండ కుతుబ్ షాహీలు కావచ్చు, లేకపోతే అసఫ్ జాహీలు కావచ్చు, వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉండే. ఓకే, సో అట్లా ఎక్కడ ఏమి లేని దగ్గర సంపద సృష్టించగలిగినారు. ఇవాళ ఎడారి అయినటువంటి దుబాయ్లో ఇవాళ ఏది ఏమీ లేదు, ఆడ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో ఫీట్ల ఇసుక కింద లోపల దవి కట్టాలంటే అట్లాంటి అన్ని బిల్డింగ్లు కట్టాలి. మళ్ళీ డే టైంలో అంత ఎండకి తట్టుకొని అక్కడ వ్యాపారాలు చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల వ్యాపారులందరినీ అక్కడికి అట్రాక్ట్ చేయాలి. అది ఒక పెట్రోల్కి సంబంధించిందే కాకుండా అది ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు చేయడానికి వాళ్ళు దుబాయ్కి కానీ, సౌదీ కానీ, ఖతర్ కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. అది కదా గొప్పతనము. సో వీ షుడ్ అప్రిషియేట్ ఆల్ దీస్ ముస్లిం కింగ్స్ కదా. ఇవాళ ఎర్రకోట మా దేశానికే తలమానికం అని చెప్పి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరేస్తున్నాం కదా. ఆ ఎర్రకోటను కట్టింది ఎవరు? షాజహాన్ గారు. ఎత్తుకోగా వాడు ఏమంటారు నెమలి పింఛం సంబంధించిన అదేంది ఆ బంగారు వజ్రాలు వైడూర్యాలతో కూడింది వాడు ఎత్తుకోగా, కోహినూరు వజ్రం ఎత్తుకోగా, టిప్పు సుల్తాన్ సంబంధించిన ఖడ్గం ఎత్తుకోగా, ఆయనకు సంబంధించిన టైగర్ సంబంధించిన ఆ వజ్రాలు వైడూర్యాలతో కూడి ఎత్తుకోగా, వాళ్ళు సంపాదించిన సంపద ఎత్తుకోగా ఇప్పటికీ ఇట్లున్నాం. ఒక ఫతేపూర్ సిక్రీ లాంటి నగరాన్ని రాజస్థాన్ ఎడారిలో నిర్మించినటువంటి అక్బర్ గారు గ్రేట్ రాజా కింగ్ అక్బర్ గారు ఏమనాలి? ఇలా జైపూర్ రాజస్థాన్ లో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టినటువంటి రాజస్థానీ రాజులు ఏమనాలి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఎడారినే కట్టారు కదా వాళ్ళు. ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్కడ ఎలాంటి చెట్లు లేవు, ఒక ప్రకృతి సహకరిస్తలేదు, అయినా సరే ఎడారిలో అద్భుతాలు ఊహించారు కదా. 7 వింతల్లో ఒక వింత అయినటువంటి తాజ్ మహల్ ని ఆగ్రాలో కట్టినటువంటి షాజహాన్ గారు ఏమనాలి? నువ్వేం కట్టినావయ్యా? ఏం కట్టినావు? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టర్మ్ వచ్చినావు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ చేయలేదు, పోలవరం కంప్లీట్ చేయలేదు, అమరావతి రాజధాని కంప్లీట్ చేయలేదు, పొద్దుగా లేస్తే దోపిడీ కుట్రలు తప్ప ఏం చేసినావు కుట్రల బాబు గారు? అప్పుడేం చేసినావు? ఈ టర్మ్ అయిపోయే లోపల కూడా రాజధాని కంప్లీట్ అవుతుందా? నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా? నీ పోలవరం కంప్లీట్ అవుతుందా? నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిందికి పోయే నీళ్లను పైకి ఎత్తుకొచ్చి ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. ఎత్తడానికి అయ్యే కరెంటుతో పోలిస్తే మనకు అయ్యే బెనిఫిట్ చాలా తక్కువ. సో దాని బదులు చెరువులు తవ్వండి రాయ్యా. వెనకటి రాజులు ఎత్తిపోసుడు కార్యక్రమాలు పెట్టుకోలే, అప్పుడు కరెంటు లేదు కాన్సెప్ట్. కాబట్టి చెరువులు తవ్విండ్రు, ఉన్నవాటికి పుడిక తీసారు,
ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఆ భూమిలోకి నీళ్ళు ఇంకితే అది ఆటోమేటిక్గా చెట్లు పెరుగుతాయి. అన్ని పెరిగినప్పుడు అక్కడ వాతావరణం చల్లబడ్డప్పుడు ఆ విధంగా ఏది ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, ఇంకో దేశం ఉంది, ఆడ నదులు లేవు కదా. సముద్ర నీళ్ళు ఒక లీటరు ఒక 100 లీటర్లు సముద్ర నీళ్ళు మనకి వాడుకోవడానికి చేయాలంటే 1000 లీటర్లు వాడాలి. అంటే 90% అల్లకెళ్ళి సాల్ట్ తీసుడు కష్టం. సో దానికి అయ్యే ఖర్చు ఎంత, అల్లకెళ్ళి ఒక 1000 లీటర్లు మనం ప్రాసెసింగ్ చేస్తే 10 లీటర్లు అట్లా వస్తాయి. అంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ ఫ్రెష్ వాటర్ని లేవు కదా. సో ద బెస్ట్ వే ఇన్ ద లాంగ్ రన్ ఈస్ ఎన్ని కుంటలు చెరువులు ఎన్ని తవ్వితే అంత లాభం. పడ్డ ఒక్క వర్షం నీళ్లు కూడా సముద్రంలోకి అట్లా వేరే దగ్గరికి పోకూడదు. అంటే పడ్డ ప్రతి నీరుని మనము వాడుకోగలగాలి. దానికి ఏకైక మార్గం చెరువులు కుంటలు తవ్వుడు. దానివల్ల చెట్లు పెరుగుతాయి. ఆ ఈవెన్చువల్లీ ఆ మళ్ళీ వర్షం అక్కడ ఇవాపరేట్ అయింది, ఆ చెట్లు చల్లగా చేస్తుంది కాబట్టి అక్కడనే వర్షం పడుతుంది. ఆ పడ్డ నీళ్ళు మళ్ళీ అక్కడికే పడతాయి. సో కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద లాంగ్ రన్. అందుకే నేను ఏమంటున్నా, గ్రీనరీ అని మొత్తుకుంటున్నా. ఉన్నవాడికి పుడికది ఏమంటున్నా, కొత్త చెరువులు దవ్వమంటున్నా ఎనీ గవర్నమెంట్. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అది కాకుండా అదనంగా కొట్టుకుపోతున్న నీళ్ళని వాడుకుందాం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఎత్తు మీద ఉన్నప్పుడు మహారాష్ట్ర కట్టాల్సిన అన్ని కట్టింది అనుకో, వాళ్ళకెళ్ళి అదనంగా వాడేమన్నా వాళ్ళు వాడుకోగా మిగిలితే మనకు వస్తాయి. సేమ్ థింగ్ తెలంగాణ వాడుకోగా ఏమైనా మిగిలితే కిందికి పోతాయి. కానీ ఏమైతుంది, మహారాష్ట్ర మొత్తం వాడుకున్నా సరే ఓకే, తెలంగాణలో పడ్డ వర్షం నీళ్ళు ఏడిపోతాయి, అదే గోదావరిలో కృష్ణాలో కలుస్తాయి. కలిసినప్పుడు ఈ తెలంగాణలో పడ్డ నీళ్ళు మనం వాడుకుంటాం. తర్వాత అది ఆంధ్రప్రదేశ్కి పోయిందానికి అదే గోదావరి కృష్ణ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పడ్డ నీళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు. రైట్. సో కాబట్టి అది కొట్లాట ఎక్కడిది, కొట్లాట లేదు, అవసరం లేదు. ఆడ మిగిలి పీకి ఏమైనా మాన్సూన్లో వస్తే దానికి పట్టుకొని రిజర్వాయర్లు కట్టుకొని ఇక మళ్ళీ ఏడికి ఎత్తుకుంటారో ఏడికి పోసుకుంటారు. నాకు అనిపిస్తుంది అయితే ఈ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులలో పెద్ద బడ్జెట్ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఖర్చు పెట్టి అలా దోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పెద్ద ప్రాజెక్టులని అది ఒక నామకే వాస్తు తప్ప అలా నిజంగా ఆ పైసల్ని దోసుకోవడానికే అవి తప్ప నిజంగా ప్రజలకి ఆ పైసల్ని మనం చెరువులు తవ్వడానికి ఇంకో ఆల్టర్నేటివ్ మెకానిజం ఆలోచిస్తే చాలా డబ్బులు ఆదా అవుతాయి. ఆ డబ్బులని మనం ఇంకా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి, ఉద్యోగ కల్పనకి అనేక రకాలుగా యూజ్ అవుతాయి. కానీ వీళ్ళు తినాలి కాబట్టి ఈ ప్రాజెక్టుల పేరు మీద జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా కట్టి దాన్ని మెయింటైన్ చేసి ఏం చేస్తారో చేయండి. సో ఆ క్రమంలో ఏమంటున్నా అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత అంటే ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద డౌట్ వస్తుందంటే, ఆయన ట్రాక్ రికార్డ్ తీస్తే ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏం లేదు, ఓకే, తెలంగాణకి నేనే డెవలప్ చేసిన అంటే ఎక్కడ ఏం చేసినావయ్యా నువ్వు? ఏ సంస్థ తెచ్చినావు? నువ్వు చెప్తేనే ఇవాళ కేంద్రంలో ఇవాళ మోడీ నువ్వు సపోర్ట్ చేస్తే పడిపోయే స్థానంలో ఈ రోజు ఉంది. ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా నువ్వు వద్దంటే పడిపోయే స్థానంలో ఉంది. అప్పుడు పీకిందేం లేదు, నువ్వు కీలక స్థానంలో ఉండి ఇప్పుడు పీకిందేం లేదు. ఏం చేసినావు చెప్పు? వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, ఇప్పుడున్న తెలంగాణకు కానీ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి కానీ అప్పుడు ఏం తెచ్చినావో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చెప్తేనే ఆడ చక్రం తిప్పినప్పుడు, నువ్వే ప్రధాని కాగలిగే స్థాయిలో ఉండి కూడా కానప్పుడు ఆయన వాజ్పేయి గారు ఉన్నప్పుడు యూ వాజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఆయన దొడ్డగౌడ, దేవగౌడ, ఐకే గుజరాలు, ఇంకో ఆయన చంద్రశేఖరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా యూ ఆర్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. నీ సపోర్ట్ తీసేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. ఇవాళ అదే పరిస్థితి. అప్పుడేం వీకింది లేదు, ఈయన ఏం తెచ్చింది లేదు రెండు తెలుగు రాష్ట్రాలకి. ఇప్పుడు వీక్తుంది ఏం లేదు, కానీ ప్రచారం అన్ని నేనే చేసినా, ఐటీ ఇండస్ట్రీ నేనే పెట్టినా, ఇంకోటి నేనే పెట్టినా. అది ఆల్రెడీ హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ పెట్టాలని రాజీవ్ గాంధీ గారు ప్రపోజల్ చేస్తే, ఆయన టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తే, దేశంలో మొదటి కంప్యూటర్ని, మొదటి ఫోన్ సిస్టమ్ని, అన్ని టెక్నాలజీని తెస్తే ఎక్కడ పెడితే బాగుంటుంది దేశంలో అంటే హైదరాబాద్ అయితే దక్కన్ ప్లాటో బాగుంటుంది. అంటే అప్పుడున్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో ఆల్రెడీ దే మేడ్ ఏ ప్రపోజల్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది తప్ప అందులో నువ్వు 1% కూడా పీకిన ఘనకార్యం లేదు చంద్రబాబు నాయుడు గారు. మాకున్నటువంటి ముల్కీ నిబంధనలు ఉంటే అవే తెచ్చినావు. 16 జీవోని అదే అమలు చేయలేదు. ఎవ్వరు తెలంగాణ పేరైతే వాళ్ళని చంపేసినావు. బెల్లిలాల్ దక్కని 17 ముక్కలు చేసినావు ఏడ దొరకకుండా. ఎందుకని? మళ్ళా కూడా తెలంగాణ పేరుతో అట్లా భయపడాలి. గద్దరన్నకి 5 బుల్లెట్లు గుచ్చినావు. ఎవరిని వదిలినావా నువ్వు? దుర్మార్గుడివి, నీచుడివి, నికృష్టుడివి. నీకు అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేవు. పబ్లిక్లో వచ్చి ఏడిసైనా నాకు అధికారం కావాలంటావు, లేకపోతే కుట్రలు చేస్తావు. నీ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయిందే కాంగ్రెస్లో, యూత్ కాంగ్రెస్లో.
మళ్ళీ ఇలా కాంగ్రెస్ అంటే ఎక్కలేని కోపాన్ని ప్రదర్శిస్తావు. నీకు రాజకీయ భవిష్యత్తు పెట్టిందే కాంగ్రెస్, ఆ కృతజ్ఞతలు ఉండాలి కదా. సొంత మామనే పిల్లనిచ్చిన మామనే నువ్వు ద్రోహం చేయగలిగినప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు ఆయన పేరు వాడుకున్నావు, ఆయన పార్టీ గుంజుకున్నావు, ఆయన సైకిల్ బొమ్మ గుంజుకున్నావు, ఆయనకే తూట్లు ఎన్నుపోటు పడగలిగినప్పుడు నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఏడున్నారో ఏం బిక్తున్నారో తెలియని స్థాయికి తెచ్చినప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఇది ఏమంటారు పక్కల పాములు పెట్టుకోను అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? కేసీఆర్తో కుమ్మక్కై 2018లో కాంగ్రెస్ రాకుండా కుట్ర చేసినావు, పొత్తు అని వేషం పెట్టి ఒక తెలంగాణ సెంటిమెంట్కి దానికి అడ్డం పట్టుకొని. ఏమైతుందిరా కాంగ్రెస్ వస్తే ఏమైందిరా? దేశ ప్రజలు బాగుపడ్డారు కదా 70 ఏళ్ల నుంచి, ఇప్పుడు కూడా బాగుపడుతున్నాయి కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే బాగుంది కదా. నీ ఈకో సిస్టమ్ అంతా బాగుండి వాడు నీళ్లు తెచ్చిపోసి మట్టి తెచ్చిపోయగలిగినప్పుడు నువ్వు ఎన్నైనా చేయగలిగే స్థాయిలో ఇవాళ ఉన్నప్పుడు నువ్వు మద్దతు తీసేస్తే గవర్నమెంట్ పడిపోతుంది అన్నప్పుడు ఎన్ని చేయాలి నువ్వు ఆంధ్రప్రదేశ్కి? తెలంగాణకి చేయకపోతే మాకు మంచి చేయకుండా సరే, మాకు చెడు చేయకుండా చాలు. ఓకే, మేము చేసే వాటిలో అడుపు లేకుంటే చాలు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నావు ఇదినాక నేను బంకచెర్ల కాదు, అది బంకచెర్ల అని అంటున్నారు కానీ బనకచెర్ల అని రాస్తారు, మరి బనకచెర్లనే కావచ్చు. సో ఆయన మాట్లాడిన మాటలు విన్నాక నేను అది మిగిలిన ఆ ప్రాజెక్టు గురించి వివరాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు మా విలువలు ఉండాలి సార్. 70-75కి వచ్చినావు, పీకేదే కదా. నువ్వు మద్దతు ఇస్తే గవర్నమెంట్ మద్దతు తీసేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. వాజ్పేయి గారు ఇవాళ లేరు కదా. ఇంకో 5 ఏళ్లకు 10 ఏళ్లకు నువ్వైనా నేనైనా ఎవరైనా ఉండకపోవచ్చు కదా ఏదో ఒక టైంలో. కానీ మనం చేసిన మంచి పనులు ఉంటాయి కదా. ఏం చేసుకుంటావు? కుట్రలు చేసి, దోపిడీ చేసి, ఇది చేసి మూర్ఖత్వం. సో ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కొన్ని వినే ప్రయత్నం చేద్దాం. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ఈయన అట్లే ఉన్నాడు, ఆయన కేసీఆర్ అట్లే ఉన్నాడు. వీళ్ళు రాజకీయం చేస్తారంట, వీళ్ళు రాజకీయ నాయకులు అంట. రాజకీయ నాయకులు అంటే దేశం మీద ప్రేమ ఉండాలిరా అయ్యా. దేశం కోసం ప్రాణాలు ఇయ్యడానికైనా సిద్ధంగా ఉండాలి, తీయడానికి కాదు. లుచ్చనా కొడుకులు కదా. నెహ్రూ గారు 9 ఏళ్ళు జైలుకి పోయారు. గాంధీ గారు ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అది రా నాయకత్వం అంటే. ఒక సిల్లి గవ వెనకేసుకోలే, వాళ్ళకున్న ఇచ్చేసిర్రు. అది రా నాయకత్వం అంటే. అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేసిర్రు. నాయకత్వం అంటే జాతి కోసము, లేకపోతే జాతి అంటే ఒక కులం కాదు, దేశ ప్రజల కోసం తను ఒక కొవ్వొత్తులా కరిగిపోతూ అందరి కోసం పోరాటం చేసేవాడు నాయకుడైతాడు. మీరు దొంగలు, మీకు అధికారం కావాలి, దోపిడీ కావాలి, మళ్ళీ వచ్చేసి వాళ్ళ నీతులు చెప్తారు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. చూద్దాం. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? నా తీరి ఒకటి, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నాను వచ్చేటేంటి? కాబట్టి వాళ్లే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలా సార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. చెప్పండి 1% చెప్పండి. అదే ఈయన చెప్పినది నిజమైతే మరి ఎందుకు చేయలేకపోతున్నావు సార్? మొన్న టర్మ్ వచ్చినావు, ఈ సెకండ్ టర్మ్ వచ్చినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? అమరావతి ఎందుకు అద్భుతంగా వెలుగుతలేదు? అక్కడున్న వ్యాపారులు కూడా ఏడ చంపుతారో మాకు అద్దుకు మించి పర్సెంటేజ్ ఇవ్వమంటారు కానీ తెలంగాణలో వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. సంక్రాంతికి సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, టీవీ స్టేషన్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరు తెలంగాణలో చెందుకుంటున్నారు. భద్రత లేదు ఆంధ్రప్రదేశ్లో. అర్థమైందా? సో కాబట్టి అది ఎకో సిస్టమ్ నువ్వు బిల్డ్ చేసింది కాదు. ఇక్కడ ప్రజల యొక్క హృదయం సాఫ్ ఉన్నది, దిల్ సాఫ్ ఉంది, అక్కడ లేదు. ఓకే, సో అది అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఆ యొక్క కుట్రలు కుతంత్రాలు చేసుడు మాకు తెలియదు. ఓకే, మేము ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాం, ఇప్పుడు అట్లే ఉన్నాం. ఓకే, అది చిన్న వాటిని ఎంజాయ్ చేస్తాం. మనసులో విషయం పెట్టుకొని నీ గోతులు తవ్వి నిన్ను చంపేసి నేను నీ శవం మీద పండుగ చేసుకుంటా, ఈ కల్చర్ లేదు. ఓకే, అది రమ్మన్నా రాదు. ఓకే, అర్థమైందా? సో అది కాబట్టి అది నీ ఎకో సిస్టమ్.
ఇక్కడ ప్రజల గొప్పతనం అది. ఇక్కడ ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. ఒక సిద్ధాంత పరంగా అందరం బాగుపడాలని మేము మా తెలంగాణ డెవలప్ చేసుకున్నాం. ఇలా చంద్రబాబు నాయుడు 1% తెలంగాణకు చేసింది పీకింది ఏమీ లేదు, నష్టం చేసిండు తప్ప లాభం చేయలేదు. ఓకే, సో ఆయన చేయగలిగే స్థానం నుండి చేయలేదు. ఇంకోటి బిగ్గెస్ట్ నష్టం ఏం చేసిండు, తెలంగాణ చాలా నష్టం చేసిండు, ఒక్కటి కాదు. ఇది తెలంగాణ కల్చర్ని సంపదొప్పిండు. ఓకే, తెలంగాణ యొక్క అప్పుడు అంతకుముందు నిజాం గారు పెట్టినటువంటి అన్ని ఇండస్ట్రీస్ అనేది లేకుండా దాన్ని ఈయన రాగానే నష్టాలు వచ్చినాయి కారణం చూపెట్టి సేమ్ మోడీ ఏం చేస్తుండో అదే చేసిండు. ఇన్ని రోజులు సక్సెస్ఫుల్ గా చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఈ దుర్మార్గుల రంగ నష్టాలు వస్తాయి? బికాస్ అది పూచిగా చూపెట్టి దాని పేరు మీద ఉన్న భూములు మీ దోస్తులకు ఇచ్చేయాలి, దాన్ని చంపేస్తే ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు వాళ్ళ సేమ్ ప్రోడక్ట్ తయారు చేసేటోళ్ళు వాళ్ళు ఎదిగితే వాడు మీకు ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయితే మన ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు దానికి ఇవ్వాలి. ఇది ప్రైవేట్ అని పరం చేస్తే వాడు దోసుకున్న దానికెళ్ళి మీకు వాటాలు ఇస్తాడు కదా. అట్లా నాశనం చేసినావు ప్రభుత్వ రంగం. అంతకుముందు నిజాం గారు పెట్టిన అన్ని నాశనం. ఇవాళ నిజాం షుగర్స్ ఎవరు తీసేసింది? ఆల్విన్ వాచెస్, ప్రాగా టూల్స్, కాగజ్ మిల్లు, అన్ని అనేక కారణాలు. దానికి ఏదో చెప్తాడు ఇక పనికిరాని ముచ్చట కానీ నేను చేయలే, నాకని ముందు అయింది, ఇంకోటి అయిందని చెప్తాడు. కానీ దాదాపు 54 తెలంగాణ ప్రభుత్వం లేదా హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం గారి కాలంలో స్టార్ట్ అయినటువంటి దాదాపు 54 కంపెనీలు ఈ దుర్మార్గుడు వచ్చినాక కావాలని తన ప్రైవేటు దోస్తులు బాగుపడాలి, వాళ్ళు వాటాలు ఇస్తారు కాబట్టి కావాలని ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తే అది ఈయనదేం తప్పు లేనట్టుగా చూపెట్టే విధంగా నష్టం వచ్చే విధంగా చేసి దాన్ని దోస్తులకి ఫ్రీగా ఇప్పించి ఆ విధంగా దాన్ని బొందబెట్టిపించాడు. దాని ఓనర్షిప్ ప్రభుత్వం తీసేసి వాని దోస్తులకు తక్కువ రేట్కి ఇచ్చేసి ఎంత కొంతకి ఇచ్చేస్తే ఆ దోస్తుగాడు ఏం చేసిండు, వాడు ఆల్రెడీ ముందే డీల్ చేసుకొని దాన్ని క్లోజ్ చేయించిండు. ఇక దానికి నా ఆయంలో కాలే, నాకు ముందు అయింది, నా వెనకాల అయింది, తోకైంది, తోలైంది. నువ్వు రాగానే ఎందుకు అవుతుంది? అంత రకం మంచి ప్రాఫిట్లు వచ్చినాయి, ఎందుకు లాసులు వస్తాయి? సేమ్ థింగ్ విత్ మోడీ ఈజ్ డూయింగ్. మీరు దుర్మార్గులు. మన ఇల్లు మంచిగుంటే చాలు, ప్రజలు ఏడికన్నా పోని, మాకు సంబంధం లేదు. మీ రెక్కలకి ముక్కలు అన్ని చేసేసి మీకు రూపాయి కిలో బియ్యం ఇస్తా, ఫ్రీగా ఇస్తా. అవి ఎందుకు ఇస్తావు? నీకు ఓటేస్తావు అని ఇస్తావు. అవి వాడు బతికితేనే నీకు మళ్ళీ ఓటేస్తాడు, వాడు బతికితేనే నీకు సేవ చేస్తాడు. కాబట్టి దుర్మార్గులు అంటే కనిపించేది నీతి. అదే అందుకే టైటిల్ పెట్టినా కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా నీతులు చెప్తున్నాడు దుర్మార్గుడు. సో ఆ విధంగా నువ్వు ఎన్ని రకాలుగా తెలంగాణకి ద్రోహం చేసినావు, సంస్థలు ఎత్తేసినావు, కల్చర్ దెబ్బ పెట్టినావు, మా ఐడెంటిటీ లేకుండా చేసేసినావు. ఈవెన్ డిస్ట్రిక్ట్లలో కూడా మాకు ఉద్యోగాలు రాకుండా చేసినావు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నాడు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? హైయెస్ట్ దొంగ మాటలు మిత్రులారా, ఎంత ఘోరంగా. ఎస్, జిఎస్టీ అవన్నీ తెలంగాణకి హైయెస్ట్ ఉన్నాయి, కరెక్టే. దాంట్లో ఈయన వీకిండు అనడం తప్పు మాట. ఓకే, అది ఆ బిగ్గెస్ట్ క్రెడిట్ గోస్ టు నిజాంలు. ఓకే, ఇక అంతకుముందు కుతుబ్ షాహీలు అప్పుడు ఇంత ఎకానమీ క్యాలిక్యులేషన్స్ లేవు కానీ బట్ దే స్టార్టెడ్ ఎందుకంటే ఆ కాకతీయుల కాలంలో ఇది హైదరాబాద్ అనేది ఒక ఇప్పుడున్నంత ఇది పెద్ద లేదు. వరంగల్తో కంపేర్ చేస్తే ఇట్స్ వాజ్ ఈ గోల్కొండ అనేది మట్టి కోట కాకతీయుల కాలంలో. దాన్ని ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు దాన్ని రాతి కోటగా చేసారు. సో తర్వాత ఈ కుతుబ్ షాహీలకు ఫస్ట్ క్రెడిట్ పోతుంది, ఎందుకంటే దే స్టార్టెడ్ దీన్ని పెద్ద సిటీగా మార్చడంలో ఫస్ట్ కీలక పాత్ర పోషించింది కుతుబ్ షాహీలు. దాన్ని ఇంకో లెవెల్ తీసుకుపోయింది అసఫ్ జాహీలు, నిజాంలు. ఓకే, తర్వాత కాంగ్రెస్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ కాకుండా న్యూ సిటీలో పెద్ద సంస్థలు అన్ని కేంద్ర సంస్థలు అన్ని రావడానికి ప్రధాన కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు కూడా. తర్వాత అది ఆ కంటిన్యూషన్ నడిచింది. రాజీవ్ గాంధీ గారు, మిగతా కాంగ్రెస్ లో ఏ ప్రభుత్వం అయినా చూడండి, హైదరాబాద్ లో ఎన్ని వందల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఇంక్లూడింగ్ బేగంపేట విమానాశ్రయం ఉండగా మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్. ఆ నిజాం గారే అవన్నీ కట్టిరు, మళ్ళీ దుండిగలు ఇవన్నీ, అకింపేట ఇవన్నీ. సో కాబట్టి ఈయన చేసింది ఏంది అలా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి. దొంగ మాటలు అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. అది కరెక్ట్ కాదు. ఓకే, ఆయన అంత పోటుగాడైతే ఆంధ్రప్రదేశ్లో ఏంటి సార్? ఇలా నువ్వు చెప్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం పడిపోయే స్థాయిలో ఉన్నది.
ఆయన మట్టి తెచ్చి పోసిండు, నీళ్లు తెచ్చి పోసిండు. యూ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఎన్ని నిధులైనా తెచ్చి చేసే సామర్థ్యంలో పొజిషన్లో నువ్వు ఉన్నావు, చెయ్యి. ఇంతకంటే పెద్ద పొజిషన్ ఇక లేదు. ఇక నీకు ప్రధానమంత్రికి ఇక స్థాయిలో నీకు ప్రధానమంత్రి ఎప్పుడంటే నువ్వు విలువగానే వస్తున్నాడు. మరి వాడుకో ఈ ఆపర్చునిటీ. అప్పుడు వాజ్పేయి గారిని నువ్వు వాడుకొని పీకిందేం లేదు, ఇప్పుడు లేదు. నీకు అది కాదు, నీకు ప్రజలు బాగుపడద్దు, మీ ఐడియాలజీలో తేడా ఉంది. నువ్వు చేయగలిగే పొజిషన్ నుండి చేయవు, ఎందుకు చేయవు? ప్రజలు బాగుపడ్డారు అనుకో, మళ్ళీ ఓటుకి చిల్లరకు ఓటేయరు కదా. కాబట్టి మీ సిద్ధాంతం లోపం ఉంది, మీకు చేయలేక కాదు, చేయరాక కాదు. సేమ్ మోడీ అంతే, ఈ కేడీ అంతే, దొంగలు. మీకు ప్రజల మీద ప్రేమ లేదు, మీ సిద్ధాంతంలో, మీ మనువాద సిద్ధాంతంలో లోపం ఉంది. మీకు చేయలేక కాదు. 50 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంది, ఏది 150 లక్షల కోట్ల అప్పు చేసిండు. ప్రతి రాష్ట్రానికి ప్రతి మనిషికి ఒక 10 లక్షలు వంచిపెట్టినా ఆ పైసలని నువ్వేం చేయకుండా అందరూ మంచిగా అయిపోతారు. అన్ని పైసలు ఏం చేస్తున్నావు? మీరు తీసుకొని తింటున్నారు. మూర్ఖులు. నీతులు చెప్పకండి సార్ ప్లీజ్. నెంబర్ 1 అంటూ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్. మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి, ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు సార్. మీరు ఇద్దరు దొంగలే. కానీ ఒకటి జగన్ గారితో ఏంటంటే ఒక అట్లీస్ట్ ఒక బీసీ ఎస్సీ ఎస్టీలకు కొంత ఎక్కువ లాభం అవుతుంది, చిల్లర వస్తుంది, ఇంకోటి అవుతుంది కొన్ని ఏదో. ఇక వీళ్ళైతే ఇక ఏం లేదు, ఇక దోసుకోవడం తప్ప ఏం లేదు పెద్దగా. అన్ని పిట్టకథలు చెప్తాడు అన్ని. నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి, టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్డు సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామిగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా ఏదో మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఇప్పుడు సార్ మీరు మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడకూడదు, మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1 లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1 లో ఉండాలా. రేపు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1 గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. అన్ని పనికిరాని మాటలు. ఆడ ఇచ్చేది ఏంది, పుచ్చుకునేది ఏంది? ఇప్పుడు కింద ఉన్నది ఆంధ్రప్రదేశ్, కింద ఉన్నది. ఓకే, సో ఆ కింద ఆంధ్రప్రదేశ్ లో పడ్డ వర్షం నీళ్లు ఆడ వరద ఆడికి రాగానే, గోదావరి ఆడ రాగానే పెద్దగా అవుతుంది అంటే ఎక్కడి నుంచి అవుతుంది? ఫస్ట్ నుంచి రాంది ఆడికెళ్ళి అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పడ్డ వర్షం నీళ్లు ఆ నదిలో వచ్చినప్పుడు అది పెద్దగా అవుతున్నది. ఎవరు అక్కడ ఇప్పుడు తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పడ్డ వర్షం తీసుకునే స్థాయి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. మీరు ఎన్ని కట్టుకున్నా తెలంగాణలో ఆపాలనుకుంటే పెద్ద విషయం కాదు కదా. నువ్వు నాగార్జున సాగర్, శ్రీశైలం 2 రాష్ట్రాల మధ్యలో కట్టినావు కాబట్టి నీ సైడ్ ఉన్న దానికి నువ్వు తీసుకోగలుగుతావు. ఇంకొక ఎడమ కాలువ, కుడి కాలువ, అట్లా ఇంకొక 10 కిలోమీటర్ల లోపలికో 50 కిలోమీటర్ల లోపలికి మేము పెద్ద రిజర్వాయర్ కట్టుకున్నాం అనుకో తెలంగాణలో. నువ్వు వచ్చి మీకలేవు కదా. చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ సో అది ఏది ఏమైనా అదంతా పనికిరాని ముచ్చట. సో వాళ్ళైతే ఇక్కడ ఏమైతుంది, ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు ఇంకా కొన్ని ఈ సార్ గురించి కొన్ని ఇంకా తెలుసుకుందాం. ఈ సార్ ఏంది, హరీష్ రావు ఏంది, కేసీఆర్ ఏంది, దొంగల గురించి తెలుసుకునే ముందు ఈ దుర్మార్గుడు తెలంగాణ అంటే ప్రేమ ఉంది అని చెప్తుండే కదా, చూద్దాం. బెల్లి లలితక్కని ఎట్లా చేసిండ్రు అనేది. బెల్లి లలితక్క జోహార్లు, అనగారిన వర్గాల ఆశాజ్యోతి, పాటనే ఒక తూటాగా దూసుకెళ్లిన వీరనారి బెల్లి లలితక్క. ఓకే, సో బెల్లి లలిత ఎప్పుడు 1999లో చనిపోయింది. ఈసారి ఎప్పుడెప్పుడు పరిపాలించిండు? 1995 నుంచి 99 వరకు, 99 నుంచి 2004, 2014 నుంచి 2019, 2024 నుంచి 2029. ఓకే, సో ఆ క్రమంలో ఈయన హయాంలోనే 99లో చంపేశారు. జానపద గాయని మరియు తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఆమె 1999లో హత్యకు గురైంది. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేటలో తెలుగు మాట్లాడే కురుమ కుటుంబంలో జన్మించారు. ఆమెకు బెల్లి కృష్ణ అనే సోదరుడు, కార్యకర్త మరియు ప్రభుత్వ ఉద్యోగి మరియు 5 సోదరీమణులు ఉన్నారు. ఆమె 1990ల చివరిలో పౌర స్వేచ్ఛా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మరియు తెలంగాణ ప్రాంతానికి రాష్ట్ర ఏర్పాటు కోసం
కార్యకర్తగా ఉన్నారు. తెలంగాణ శబ్దం వింటేనే ఏదో పాపమైనట్టుగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇవాళ తెలంగాణ యాసల ఒక్క ఆంధ్ర ఛానల్ కూడా తెలంగాణ యాస మాట్లాడకుండా ఇవాళ లేదు. అంటే చూడండి కాలం ఎట్లుంటుంది అనేది. సో చురుగ్గా సో ఆమె తండ్రి ఒగ్గు కథ గాయకుడు మరియు కార్మికుడు. ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడుతోంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఆమె పాటకి, ఆమె వాయిస్కి, ఆమె వాళ్ళ లోపల నుంచే వచ్చిన, సామాన్యుల లోపల నుంచి వచ్చింది కాబట్టి దే వర్ ఏబుల్ టు ఈజీలీ కనెక్ట్ టు హర్. సో ఆమె హత్యకు ముందు 1999 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఆమెకు భువనగిరి నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చింది. ఆ నయీం అనేటువంటి ఫస్ట్ యొక్క ఈ నక్సలైట్ల దాంట్లోకి పంపించింది ఎవరు? ఇదే కుట్రల బాబు గారు. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్లను తెలుసుకుని వాళ్ళని పూర్తిగా తుదముట్టిద్దామని ప్రయత్నం చేసిండు. ఈ బెల్లి లలితక్కని చంపించిన కేసులోనే అనుకుంటా ఆయన మీద ఇది జస్ట్ లో మిస్ అయిండు అక్కడ తిరుపతి దగ్గర, అలిపిరి దగ్గర. సో 1999లో ఆమెను కిడ్నాప్ చేసి, దాడి చేసి, గొడ్డలితో నరికి ఆమె శరీర భాగాలను 17 ముక్కలు చేశారు దుండగులు. ఈ నయీంనే వాడుకున్నాడు దానికి. దుండగులు ఆమె శరీర భాగాలను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ముందు విసిరేశారు. మొదట్లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్ రెడ్డిని ఈ హత్యలో పాత్ర ఉందని తేల్చారు. సేమ్ థింగ్ విత్ గద్దరన్న విషయంలో కూడా. గద్దరన్న మీద 5 తూటాలు చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, సో మాధవ్ రెడ్డి గారు హోంమంత్రి, హెచ్జే దొర గారు ఇది డీజీపీ, అండ్ ఆర్పి సింగ్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఆయన ఇంట్లోకి వచ్చి కాల్చారు. సో ఆయన చచ్చిపోయేదాకా కూడా ఒక 4 బుల్లెట్లు తీసిరు. ఒక బుల్లెట్ ఆయన చచ్చిపోయేదాకా ఆయన ఎందుకంటే వెన్నుపూసలో ఉండే, అది తీస్తే చచ్చిపోతాడని తీయలే. ఓకే, అప్పటి టీడీపీ ప్రభుత్వ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్, ఎందుకంటే ఎవరు తెలంగాణ అంటే చాలు వాళ్ళని చంపేస్తాడు. ఎవరికి పాపులారిటీ ఉంది. ఓకే, సో మళ్ళీ మాకు సంబంధం లేదంటాడు. చేయించేదంతా ఇల్లే, మాకు సంబంధం లేదంటాడు ఈ కుట్రల బాబు దొంగ. అభివృద్ధి జరిగితేనేమో నేనే చేసిన అంటాడు, చంపేసేటి ఏమో నాకు సంబంధం లేదంటాడు. ఎర్రన్నాయుడిని ఎవరికి పార్టీలో జర్ర ఇంపార్టెన్స్ వచ్చి కొంచెం పాపులారిటీ వచ్చింది, మళ్ళీ ఆయన నాకు ముఖ్యమంత్రి అడుగుతాడు అని అలా లేపేశాడు. ఎర్రన్నాయుడు కావచ్చు, మాధవ్ రెడ్డి కావచ్చు, ఇంకోరని కావచ్చు. అంటే పొద్దుగాల లేస్తే చంపడం 1 నిమిషం, నీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగారు. సొంతం పిల్లనిచ్చిన మామనే, ఇక ఆయన పార్టీని వ్యవస్థాపించిన ఆయన్నే చంపేస్తుంది. ఆయన బాధపడి నాకు ఏమంటారు, ఆయన ఒక టిపికల్ తెలుగు మాట్లాడతాడు కదా, మా దశమగ్రహము జామాత అని చెప్పి ఆయన ఒక ఏమంటారు శ్రీనాథ కవి సార్వభౌమ కాలం నాటి తెలుగులో మాట్లాడేవాడు కదా మనకి ఎన్టీ రామారావు గారు. సో హత్యలో పాత్ర ఉందని తేల్చారు. కానీ ఆయన ఏంటంటే పాతతరం మనిషి అన్నట్టు, ఆయన అందరినీ గుడ్డిగా నమ్మేవాడు, ఇట్లా కుట్రలు చేస్తాడు అని గ్రహించలేకపోయాడు ఆయన పెద్ద ఆయన. సో కానీ తర్వాత స్థానిక నక్సలైట్ గాడ్ ఫాదర్ మరియు కింగ్ పిన్ మహమ్మద్ నయీముద్దీన్ చూపించిన మరిన్ని ఆధారాలు అతనిపై ఉన్నాయని తేలింది. ఆమె 3 మరుదులు కూడా చంపబడ్డారు. బెల్లి లలితక్కనే కాకుండా ఆమె యొక్క 3 మరుదులను కూడా చంపేశారంట. మిగిలిన సోదరుడు కృష్ణ ఆయన సో 2000 నుంచి 2017 వరకు అజ్ఞాతంలో ఉన్నారు. చంద్రబాబు ఈ పాపం ఊరికే పోదు. చెప్పండి బాబు గారు, చెప్పడా తెలంగాణ పేరు తీస్తుంది అది ఆయనకి గడగడ అవుతుంది లోపల. ఎందుకంటే అన్ని పాపాలు చేసిండు దుర్మార్గుడు. ఏది ఇంకోటి ఏదో ఉండే అబ్బా, ఏది మా రోజు వీరన్నది కూడా ఉండే. ఇది చంద్రబాబు నాయుడు పాలనలో తెలంగాణ అరిగోసపడింది. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చంద్రబాబు శాశ్వతంగా సమాధి చేయాలనుకున్నాడు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా 1996 మార్చి 6న భువనగిరిలో తెలంగాణ హక్కుల వేదిక మీటింగ్ జరిగింది. దాంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది. ఆ క్రమంలోనే 1990 అప్పుడు ఇప్పుడు ఎందుకు పనికి పుడుతుంది? కారణం ఏంటి అంటే హైదరాబాద్లో మొత్తం ఈ చంద్రబాబు నాయుడు రాకముందు హైదరాబాద్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఈ ఆంధ్ర నుంచి వలసలు కానీ, ఇక్కడికి ఐడెంటిటీ కల్చర్ కానీ, ఇక్కడ భూములు కానీ, ఇక్కడ వ్యాపారాలు కానీ అన్నీ ఎవరు సంపేయలే మిగతా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పాలకులు. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇలా బంజారాయిల్స్ నేనే చేసిన, గుట్టలు ఉండే, ఇంకోటి ఉండే, జూబ్లీస్ నేనే చేసిన, ఇది పీక్తే అని అంటాడు. ఏం చేసినావు? మొత్తం కబ్జాలు పెట్టేశారు, లక్షల ఎకరాలు. ఇవాళ అది 100 కోట్లకి ఎకరం ఉంది అంటాడు. ఎవరి చేయాలి ఉంది? నీ చేయాలి ఉంది, సెటిలర్స్ చేయాలి ఉంది, మా చేయాలి ఎందుకుంది? సో దోసుకున్నారు మీరు, కాబట్టే మీకు భయం ఉంది. అన్ని పెట్టకథలు చెప్తాడు. గద్దర్పై కాల్పులు జరిగాయన్న వాదనలున్నాయి. ఈ
ఈ పరిణామాలతో జై తెలంగాణ అనడానికి కూడా భయపడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. దాంతో తెలంగాణ జెండా ఎత్తడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ఇట్లాంటి అప్రజాస్వామిక వాతావరణంలో దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ అని మారోజు వీరన్న గొంతెత్తాడు. తెలంగాణ కోసం తొలిసారిగా గలమెత్తిన వీరన్న త్యాగానికి ప్రత్యేక రాష్ట్రంలో సరైన గుర్తింపు దక్కకపోవడం విషాదం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చాలా లంగ కథలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ నీతులు చెప్పకండి సార్ దయచేసి, మీకు దండం పెడతా. ఓకే, ఏది 97 జరిగింది గదరన్న మీద ఇది బుల్లెట్లు. సో ఈ దుర్మార్గుడి యొక్క ఇది ఉన్నది. సో ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. అయితే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు ఈ లంగరాజకీయం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ విషయంలో. మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఇది తెలియదు ఇవాళ ఏంది అంటే, ఒకటి పోలవరం కట్టే ప్రయత్నం అది ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పుడైతుందో తెలియదు. కానీ పోలవరం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు. అది గోదావరి సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి నీళ్లు, దాన్ని వాడుకుందామని ఒక ప్రయత్నం గోదావరి నది మీద. ఓకే, అదొక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎత్తిపోస్తుడు అవన్నీ చేస్తే ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు కోస్తా జిల్లాలన్నీ బాగుపడతాయి, కొంత రాయలసీమ కూడా బాగుపడుతుందని చెప్తున్నారు. బాగుపడితే సంతోషమే కదా, సముద్రంలో నీళ్లు వాడుకుంటే మాకేం నష్టం లేదు కదా. సో అదొకటి. ఓకే, అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఏమంటారు మధ్య మధ్యలో లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాళేశ్వరం లాగా చేద్దాం అని ఉంది. కానీ కాళేశ్వరం ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది అది వేరే ముచ్చట. అది 10,000 కోట్ల ఏమంటారు ఆల్రెడీ ఉన్న గోదావరి నది మీద SRSP శ్రీపాద ఎల్లంపల్లి ఉంటే ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టుకుంటే అయిపోతుండే. దానికి అన్ని పిట్ట కథలు పడ్డాడు కేసీఆర్. సో దాంట్లో ఎత్తింది లేదు, పీకింది లేదు, అది రియల్ యూజ్ అయింది ఏం లేదు. ఎక్సెప్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ SRSP ఎల్లంపల్లి నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ తప్ప ఈయన ఎత్తిపోసి పీకింది ఏం లేదు ఆడపెద్దగా. సో అట్లాంటిదే సిమిలర్ ప్రాజెక్ట్ అక్కడ కట్టాలని ట్రై చేస్తారు. అయితే ఏంటంటే, గోదావరి కృష్ణ అనుసంధానం అంటే గోదావరి నీళ్ళని ఈ పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి, ప్రకాశం బ్యారేజ్ అనేది విజయవాడలో కృష్ణానది మీద కట్టడం జరిగింది అప్పుడు. ఓకే, ప్రకాశం పంతులు ఆ టైంలో. సో దాన్ని అక్కడికి పంపించి ఆ కృష్ణానదిలకి అనుసంధానం చేసి ఆ కృష్ణానది నుంచి ఈ యొక్క ఎక్కడ ఇది ఏమంటారు, ఇది నంద్యాల కాదు, బొల్లపల్లి అనేది పల్నాడు గుంటూరు, పాత గుంటూరు లేదా ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బొల్లపల్లికి పంపించి ఆ బొల్లపల్లి నుంచి మళ్ళీ యొక్క నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బంకచెర్లకు పంపించి బంకచెర్ల నుంచి మిగతా రాయలసీమ జిల్లాలకు పంపించాలనేది వాళ్ళది. ఇవన్నీ పంపించాలంటే మధ్య మధ్యలో నీళ్లు ఉట్టినే ఎత్తరాదు కాబట్టి మధ్య మధ్యలో ఈ యొక్క ఏమంటారు చిన్న చిన్న అడ్డుకట్టలు వేసి అక్కడ నుంచి లిఫ్టులు పెట్టి అట్లా పంపించాలి. దానికి ఒక 1400 నుంచి 3000 మెగావాట్ల విద్యుత్తు, 80,000 కోట్ల ప్రాజెక్టు, ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ ఉన్నది అన్నట్టు. అట్లనే పోతిరెడ్డి పాడు అనేది అది కృష్ణా నది మీద అది కట్టి అది రాయలసీమకు నీళ్లు పంపించాలని అది గతంలో జగన్ గారు చేసినది. సో ఇది అయితే ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ అనేది బంకచెర్ల లిఫ్ట్ స్కీమ్, బంకచెర్ల లింక్ స్కీమ్ దాని పేరు. ఓకే, సో అది వాళ్ళ ప్లాన్ అన్నట్టు. గోదావరి నీళ్ళని రాయలసీమకు పంపించాలి. అంటే కృష్ణా నది యొక్క ఉపనది అయినటువంటి పెన్నా ఈ యొక్క రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉంది. కృష్ణాకి పంపిస్తే కృష్ణా నుంచి అక్కడికి పంపించవచ్చు ఈ లిఫ్టుల ద్వారా అనేది. ఆ క్రమంలో వాళ్ళు 2 మెయిన్ పెద్ద ఈ లిఫ్టులు కాకుండా పెద్ద రిజర్వాయర్లు, ఒకటి ఈ బొల్లపల్లి దగ్గర ఈ పల్నాడు జిల్లాలో, అట్లనే ఈ యొక్క బంకచెర్ల నంద్యాల జిల్లాలో కట్టాలనేది ప్లాన్ అన్నట్టు. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ వివాదము అంటే ఒకటి దానికి డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. ఇప్పటివరకు లేకుండానే కట్టడం స్టార్ట్ చేసారు. అంటే ఇక్కడ డౌట్ వస్తుంది, నువ్వు 200 TMCలా 400 TMCలా ఇప్పుడేమంటారు, మాకు అట్లా ఏం లేదు, సముద్రంలో వేస్ట్ పోయే నీళ్ళే మేము తీసుకుంటామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది, ఇక్కడ మాకు డౌట్ వస్తుంది, నువ్వు డిపిఆర్ ఇస్తలేవు, నువ్వు అంటే అది ఆ ఫ్లడ్ వాటరు లేకపోతే మాన్సూన్లో ఎక్సెస్ వాటర్ నేను తీసుకుంటా అనేది రిటర్న్ చేయాలి, ఆ డిపిఆర్లో మాకు చూపెట్టాలి అనేది. అది సెంట్రల్ వాటర్ బోర్డ్స్ ఏవైతున్నాయో గోదావరి మీద, కృష్ణా మీద, ఆపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలవనరుల శాఖ, CWC, అట్లా రకరకాల వాళ్ళందరి అప్రూవల్ తీసుకోవాలి. నువ్వేమి ఇంకా సబ్మిట్ చేయకుండానే నువ్వు అడ్డదారుల ఎక్కువ నీకు అద్దు కంటే ఎక్కువ కట్టే ప్రయత్నం చేస్తున్నావు. దానివల్ల ఈ నాగార్జున సాగర్ నుంచి కానీ ఎక్కడెక్కడైతే కామన్ ఉన్నాయో అక్కడ నుంచి ఎక్కువ వాటర్ తీసుకెళ్లి మాకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు అవన్నీ మాకు ముందు పెట్టు డిపిఆర్ అని అడుగుతున్నారు. సో ఇప్పటివరకు అయితే డిపిఆర్ లేదు వాళ్ళ దగ్గర. ఓకే, మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. సో వీఆర్ ఇన్ ద ప్రాసెస్ అంటున్నారు. సో అక్కడ మోసం చేసి నీ గత చరిత్ర మంచి లేదు కాబట్టి నువ్వు మోసం చేస్తావన్న భయం ఉన్నది కాబట్టి నువ్వు అవన్నీ డీటెయిల్స్ పెట్టమని అడుగుతున్నారు. ఓకే,
సో ఆ క్రమంలో ఇప్పుడు రీసెంట్ ఇక హరీష్ రావు ఏంటంటే అప్పుడు ఇదిలో చూపెట్టిన ఇంకా ప్రాజెక్ట్ గురించి మొత్తం మాట్లాడదాం. ఇది హరీష్ రావు కిషన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే లంగ రాజకీయం చేస్తున్నారు. చూద్దాం. రాయలసీమ ప్రాంతానికి డిఫరెంట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమకు నీళ్లు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకపోండి, మీరు కడుపునిండా తీసుకోండి, మాకు అపేక్ష లేదని చెప్పి రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు, మా సీతారామ కట్టం పెడతారు. దేశం మీద మేము కట్టుకున్న ప్రతి ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జగాలాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇక్కడ రెండు ఉన్నాయి మిత్రులారు. ఇక్కడ రెండు విషయాలు సామాన్యులకు అర్థం కావాలి, లాజిక్స్. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఇలా రాజకీయము దీన్ని ఈ వాటర్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని కేసీఆర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిండు. అక్కడ ఇలా కేసీఆర్ తీసుకోండి అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పడ్డ నీళ్ళని వాళ్ళు తీసుకుంటే అది చివరి రాష్ట్రం, సముద్రంలో కలచడానికి అంటే ముందున్న రాష్ట్రం. ఇక తర్వాత ఇంకెవరు లేరు దాని కింద. సో కాబట్టి వాళ్ళ రాష్ట్రంలోకి వచ్చినాయి, వాళ్ళు ఏం చేసుకుంటే మనకేంది, దాంట్లో కేసీఆర్ అనుమతి ఎందుకు? అంత లంగ రాజకీయం ఇదంతా. అర్థమైందా? సో వాళ్ళు పోలవరం దగ్గర సముద్రంలో కలిసే నీళ్ళని వాళ్ళు ప్రకాశం బ్యారేజ్లో పోసుకుంటేంది, ఇంకో బ్యారేజ్లో పోసుకుంటే మనకేంది, రైట్? వాళ్ళు తెలంగాణలోకి వచ్చి తెలంగాణలోకి వెళ్ళి ఎత్తుకోపోతే, నాగార్జున సాగర్లోకి వెళ్ళి శ్రీశైలంలోకి వెళ్ళి ఎత్తుకోపోతే మనకు నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అలా రిజర్వాయర్ ఇద్దరి కామన్ రిజర్వాయర్ ఉంది కాబట్టి. పోలవరం అది చివర్లో ఉన్నాక సముద్రంలో పోయే నీళ్ళని వాళ్ళు ఎట్లా వాడుకుంటే మనకేం సంబంధం? మనం ఉల్టా వస్తలేదు కదా సముద్రము, నది అక్కడ మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి ఏది ఆంధ్రప్రదేశ్కి పోతుంది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తలేవు కదా నదులు. సో కాబట్టి సముద్రంలో నీళ్ళు వాళ్ళు ఎట్లా వాడుకుంటే దానికి కేసీఆర్ అనుమతి ఎందుకు? అవునా కాదా? ఆలోచించండి. సో దాన్ని లంగ రాజకీయం చేస్తున్నారు. కాకపోతే ఆ టర్మినాలజీ మేము ఈ ఎక్కడైతే కామన్గా ఉన్నాయో అక్కడ ఫ్లడ్ వాటర్ మాత్రమే వాడతాము, మేము తెలంగాణ వాటాన్ని తీసుకోము అనేది మనము రిటర్న్గా రాసియాలి. నోటితో చెప్తున్న దానికి అక్కడ, ఎందుకంటే ఒకసారి కేంద్రంలో చట్టం చేసినాక, దాన్ని మోసం చేసి చట్టం చేసినాక, వాళ్ళకి ఎక్కువ వాటర్ రాయించుకున్నాక మళ్ళా ఇక మాకు లీగల్గా కోర్టుకు పోయినా చెల్లదు. ఎందుకంటే చట్టం మీద దాని మీద ఉన్నది కాబట్టి. సో అది కాకుండా ఉండాలంటే నువ్వు మొత్తం ముందే అప్రూవల్స్ తీసుకోవాలి, అంతే. ఓకే. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 968 టీఎంసీలు అంటారు. హరీష్ రావు ఏమంటాడు, మరి అవన్నిటికి ఒప్పుకొని గతంలో ఓకే చెప్పిండు అపెక్స్ కౌన్సిల్ వీళ్ళందరికీ. మళ్ళీ అలా ఏమంటాడు, 3000 టీఎంసీలు మాకు రావాలి అంటున్నాడు. ఆడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి, మన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి పోయేటప్పుడు ఎన్ని ఉన్నాయి, అవన్నీ లెక్క పెట్టాలి కదా. అది సముద్రంలో పోయేటి, అది ఆంధ్రప్రదేశ్లో పడ్డ వర్షం నీళ్ళు, ఇక్కడ నుంచి పోరుతున్న నీళ్ళు కాదు అది. ఇది ఇంకోటి ఇదండి. అంటే హరీష్ రావు అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, అక్కడ చంద్రబాబు నాయుడు అయినా, వీళ్ళంతా ఏమంటారు దీన్ని ఎన్ని ఓట్ల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసి పీకేది కామన్గా ఉన్న రిజర్వాయర్లనే ఏమైనా కింద పెట్టి మీద పెట్టి ఆ లెక్క. కానీ దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కదా, ఎవరు ఎంత తీసుకోబోతుంది దానికి ఏమైనా మెజర్మెంట్ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇట్లా చేసిరాకు నాగార్జున సాగర్ లెక్కి శ్రీశైలంకి ఒక్క నీళ్లు రాకుండా మేము చేయగలుగుతాం. ఎందుకంటే మేము పైన ఉన్నాం కాబట్టి. మేము అంతకంటే పెద్ద రిజర్వాయర్ మేము ఇంకా పైన కట్టుకున్నాం అనుకో, ఆడదాకా కూడా రావు, నాగార్జున సాగర్లకు రావు, శ్రీశైలంలోకి రావు. ఇక మీరు ఏం తీసుకోతారో, ఆంధ్రప్రదేశ్లో పడ్డ వర్షం నీళ్ళు ఏం తీసుకోతారో తీసుకోండి, మీరు మోసం చేస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయమైనా సరే ప్రజలకు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే గతంలో చాలా వరద నీళ్ళు వచ్చేది మాన్సూన్ లో మహారాష్ట్ర నుంచి కూడా. వాళ్ళు ఏం చేశారు, మహారాష్ట్రలో అన్ని ప్రాజెక్టులు కట్టేశారు. సో ఇక తెలంగాణలో పడ్డ నీళ్ళే తెలంగాణలోకి పోతున్నాయి, తెలంగాణలో వస్తున్నాయి. ఓకే, మాన్సూన్లో అదే వర్షాకాలంలో. సో ఆ తెలంగాణ చివరి బార్డర్లో ఉన్నాం కట్టుకున్నాం కాబట్టి రిజర్వాయర్లు నీకు సగం నాకు సగం అని కట్టుకున్నాం కాబట్టి, సో డబుల్ ఖర్చు ఎందుకని. సో కాబట్టి అది ఇప్పుడు అట్లా ఉన్నాయి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇవే మెయిన్గా. ఇక మిగిలిన మన తెలంగాణలో ఎన్ని కట్టుకుంటేంది ఆ నీళ్ళ పడ్డ వర్షాన్ని బట్టి ఉంటుంది. వర్షం పడలేదు అనుకో, అవి ఎండిపోయి ఉంటాయి రిజర్వాయర్లు, నామకే వాస్తుంటాయి. ఓకే,
దాపరికాలు లేకుండా పాలన చేయడం రేవంత్ కు మాత్రమే సాధ్యం. గత ప్రభుత్వంలో ఏం కానీ జరుగుతుంది దీనికంటే ఎక్కువ ఈ లిఫ్టులు ఈ ఎత్తేకండి గ్రావిటీ ద్వారా వస్తే సంతోషం, కానీ ఈ లిఫ్టులు మళ్ళీ వాటికి పుడిక తీయాలి ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి ఒకసారన్నా, లేకపోతే అవి వాటి కెపాసిటీ తగ్గిపోతుంది. ఇలా నాగార్జున సార్ కెపాసిటీ కట్టినప్పుడు 350 టీఎంసీలు ఎంత ఉండే, ఇవాళ 200లకు ఎంత పడిపోయింది. అంటే ఇంకా 150 టీఎంసీల వర్త్ దాని కెపాసిటీ ఉంది స్టోరేజ్. కానీ ఎవరు తీయాలి? పుడిక తీయాలి, దానికి ఖర్చు అవుతుంది. తీయాలి, చెరువులైనా తీయాలి, కానీ ఎంత తీస్తున్నారు? కొత్తవి కట్టే బదులు ఉన్న వాటికి పుడిక తీసుకుంటేనే మనకి చాలా యూజ్ అవుతుంది. అందుకే అంటున్నా, ఉన్న వాటికి పుడిక తీయని రాయ్యా, చెరువులు తవ్వని రాయ్యా. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇది ఎత్తుడు పీకుడు ఈ కరెంట్ ఖర్చులే అవుతాయి. దాంట్లో వచ్చే ప్రయోజనం కంటే అన్ని బిస్లరీ వాటర్ తెచ్చి పంటలు పండిస్తే ఆ పంటలకు అయ్యే ఖర్చు, పండించిన ఖర్చుతో పోలిస్తే మనకి అది అమ్ముకుంటే వచ్చే పైసలు పెద్దగా రావు. దాని బదులు వేరే దేశాల్లో ఇంకెక్కడైనా బంగ్లాదేశ్లో ఇంకెక్కడ పండించిన పంటలు మనం ఇంపోర్ట్ చేసుకుంటే తక్కువ రేట్ అవుతుంది. కాబట్టి బిస్లరీ నీళ్లు పోసి మనం పంటలు పండి తాగునీటికి ఒకటి ఉంటే చాలు. ఎక్కడైతే ఇంకా తక్కువ రేటుకు దొరుకుతున్నాయి అవి ఇంపోర్ట్ చేసుకుంటే బెటర్ కదా. సో ప్రజలకు వేరే వర్క్ చూపెట్టవచ్చు. ఇప్పుడు చాలా దేశాల పంటలు వండాయి, ముస్లిం కంట్రీస్ చాలా వాటిలో వండాయి. అమెరికాలో కూడా మెజారిటీ ప్రాంతాల్లో ఏం పెద్ద పంటలు వండాయి. మరి అట్లా బతుకుతున్నారు. మెక్సికో నుంచి ఇంకో దేశం నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మనం ప్రొడక్షన్ చేసే దాంతో పోలిస్తే ఆ ఇంపోర్ట్ చేసుకునే తక్కువ రేట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. నా సలహా ఈ లిఫ్ట్ కాన్సెప్ట్ కంటే, ఈ లిఫ్ట్ అదే చెప్తున్నా కదా, ఇలా ఏమున్నది, పైసలు దోసుకోవడానికి బిగ్ అవకాశం ఉన్నది ఇందులో. ఎందుకంటే బిగ్ బడ్జెట్ కాబట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ కి దానికి ఒక 10 times ఎక్కువ ఎస్టిమేషన్ వేసి ప్రాజెక్టులు కడతారు కాబట్టి ఇక్కడ దోసుకోవడానికి ఎక్కువ. ఇప్పుడు 80,000 కోట్లు అంటున్నాడు, ఇప్పుడు అంటాడు ఇంకా 1-2 years లేట్ చేస్తారు. చేసేయమంటారు, ఎస్టిమేషన్ జరిగినాయి అంటారు కాంట్రాక్ట్లు, వానికి అంతటి వీడే చెప్పిస్తాడు. సో ఏం చేస్తారు, 1,20,000 కోట్లు అంటారు. అలాగే ఏం చేస్తారు, ఒక 10,20,000 కోట్లు ఖర్చు అవుతాయి. అదేదో లిఫ్ట్లు అని పెడతారు. మిగిలిన 1,00,000 కోట్లు ఏం బిక్తారు, ఆడ బ్యాంకులు బతికిస్తారు. 10 ఏళ్ళకి వానికి ఒక 40,000 కోట్లు వానికి పోతాయి. మిగిలిన 50,000-60,000 కోట్లు 70,000 కోట్లు ఇల్లు దోసుకుంటారు. ఇది కట్టకపోతే దోసుకోలేరు కదా. కాళేశ్వరం అంతే అయింది కదా. ఒకప్పుడు నెహ్రూ గారి టైంలో కట్టినప్పుడు 100 కోట్లు 200 కోట్లకు కట్టినాం నాగార్జున సార్. అర్థమైందా? సో అప్పుడు ఇంట్లోకి లేకుండే ఈ కరప్షన్లు, ఈ ఎస్టిమేషన్స్ ఇదంతా లేకుండే. దేశం మీద ప్రేమ ఉండే. ఇప్పుడు అంతా ఈ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులలో దోసుకోవడానికే కడుతున్న ప్రాజెక్టులు అని నేను అనుకుంటున్నాను. అది ప్రజలకు పెద్ద ప్రయోజనం. ఇలా ఏమైతుంది, కాళేశ్వరం 10,000 కోట్లతోటి బ్రహ్మాండమైన డిస్ట్రిబ్యూషన్ కట్టుకుంటుంది. దానికి 150,000 కోట్లు వేస్తుంది. అది ఎత్తిపోయడానికి కరెంట్ కావాలి. అది మళ్ళీ అది ఆ కట్టినది కూడా చక్కగా కట్టకపోతుంది. సో కాబట్టి దోసుకోవడానికి అదొక ఏమంటారు, అదొక కారణం, అదొక బూచి. సింపుల్. ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇక్కడ తెలంగాణ అయినా సరే, ఈ పెద్ద ప్రాజెక్ట్ కట్టకపోతే దోసుకోలేడు. సింపుల్. ఫామ్ హౌస్ ద్వారా కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ముతో బెట్టింగ్ ఆడాడు. ఏ జీవోలు తెలిసేవి కాదు. నీటి వనరుల గురించి, వాటాల గురించి ప్రజలకు ఏమీ చెప్పలేదు. అన్ని తానే గోల్కొండ రాజైనట్లుగా ఫామ్ హౌస్ నుంచే పాలన చేశాడు. ఫైళ్లు కూడా ఆయన బెడ్ మీదకే వెళ్లేవి. పేనుకు పెత్తనం ఇస్తే జుట్టంతా కొరిగినట్లు కేసీఆర్ పాలనంతా తాబీజు తరహా మాయా పాలన. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రతి విషయం చెప్పే చేస్తున్నారు. తాజాగా బనకచర్లపై కేసీఆర్ పాపాల్ని ఎండగట్టిన ముఖ్యమంత్రి ఏపీ ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. ఆ తర్వాత అన్నంత పని చేసి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 10 ఏళ్లలో తెలంగాణ కాదు కదా. ఇప్పుడు మన తెలంగాణకు రావాల్సిన వాటర్ మొత్తం మనం బిక్కున్నాక ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు 1000 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నా ఆడ ఆంధ్రప్రదేశ్ లో వర్షం పడ్డ నీళ్లు, సముద్రంలో పోయే నీళ్లు వాళ్ళు వాడుకుంటారు కావచ్చు. మనకే సంబంధం? ఆలోచించాలి. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ను విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి సీఎం ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలని సీఎం కోరారు. మంత్రి ఉత్తమ్ తో కలిసి ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని ఈ ప్రాజెక్టు మాకు తీవ్ర అభ్యంతరమని పాటిల్ కు వివరించారు. గోదావరి జిల్లాల ట్రిబ్యునల్ ఏపీ పునర్విభజన చట్టం 2014 ఆ ప్రకారం చెప్తే మన అబ్జెక్షన్స్ చెప్తే వాళ్ళు కేంద్ర మంత్రి నెక్స్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతాము అన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యొక్క రమణ నాయుడు సో అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల మంత్రి గారు ఏమంటున్నారంటే, సో మేము ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అదనంగా వచ్చే ఫ్లడ్ వాటర్ మాత్రమే వాడుకుంటాం. మాన్సూన్ లో దాదాపు 100 రోజులు అదనంగా చాలా సముద్రంలో కలుస్తున్నాయి, ఆ వాటర్ మాత్రమే వాడుకుంటాం. తెలంగాణ వాటర్కి ఎక్కడ ద్రోహం చేయమని చెప్తున్నారు నోటితోటి. దాన్ని ఆ డిపిఆర్ లో అన్నిట్లలో అన్ని లీగల్ గా రాయాలి. ఓకే, సర్కారు వ్యవహరిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ఆర్థిక పర్యావరణ అంటే ఏమైతుంది నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ ఏమంటారంటే మనకు తెలంగాణలో పడ్డ వర్షం నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్కి వదిలేయమంటారు. ఇప్పుడు అలా తప్పు రాస్తే
అగో మీరు ఎక్కువ తీసుకున్నారు మేము తక్కువ తీసుకున్నాం అని చెప్పి. సో అట్లాంటిది జరగకూడదు. సముద్ర నీళ్ళు ఇప్పుడు కాదు ఇప్పుడు సముద్రం నీళ్లు పడుతున్నాయి అంటే ఇప్పుడు గోదావరి ఎండిపోయినట్టు ఉంటుంది చాలా చోట్ల. మీరు సమ్మర్లో పోతే అయితే ఓన్లీ ఫ్లడ్ సీజన్లో ఉంటుంది. ఫ్లడ్ సీజన్లో కూడా అంత ఎందుకు పొంగుతుంది? ఎందుకంటే వాటిని మనం ఆ నీళ్ళని ఒడిసి పట్టుకోవడానికి కట్టుకోవాల్సిన పెద్ద రిజర్వాయర్లు పెద్ద కట్టుకోలేదు కాబట్టి, అన్ని తక్కువ టీఎంసీలో కట్టుకున్నాం కాబట్టి అది పోతున్నాయి. ఓకే, అర్థమైందా? సో మనం మనకు అన్ని నింపుకున్నాక ఈ అదనంగా పోయినా ఎవడన్నా ఏమన్నా చేసుకోండి, మనకే సంబంధం. మన దగ్గర పడ్డాయే కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా పడతాయి కదా అదే నీళ్లు, ఆడ కూడా వర్షం పడుతుంది కదా. మరి లేకపోతే ఇక్కడ సన్నగా వారిన గోదావరి ఆడ అంతర్వేది దగ్గర పోలవరం, ఇప్పుడు ఏదైతే పోలవరం దాటినాక ఏదైతే అంతర్వేది అక్కడ ఎక్కడైతే ఫ్లడ్ ఎక్కువ వస్తుందని గోదావరి జిల్లాలో అంటున్నది, ఎక్కడైతే కట్టే ప్రయత్నం చేస్తారో, మరి అక్కడ ఎందుకు పెద్దగా అవుతుంది గోదావరి అంటే అక్కడ వేరే ఉపనదులు కలుస్తున్నాయి. ఉపనదులైనా ఎక్కడి నుంచి కలుస్తాయి? హిమాలయాలు ఉంటే అక్కడ హిమాలయాల పడిన మంచు కింద పడ్డ నీళ్లు మంచి లెక్క గుట్టలో చల్లగా ఉంటుంది కాబట్టి అలా పోయి ఆ మంచి నీళ్లు మళ్ళీ కరుగుతున్నాయి. ఓకే, అదొక ప్రాసెస్. రెండోది ఏమవుతుంది? వర్షం నీళ్లు ఏమంటారు నీరు పల్లమెరుగు అంటారు కదా, ఆ యొక్క కొన్ని అక్యుములేట్ అయ్యి అది ఉపనదిగా మారి ఆ ఉపనది మెయిన్ నది కలుస్తుంది. ఆ విధంగా అక్కడ పెద్దగా అవుతుంది గోదావరి. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్లో పడ్డ నీళ్లు, ఇక్కడ తెలంగాణ నీళ్ళు ఏం కాదు. తెలంగాణ ప్రజలు రైతుల్లో ఆందోళనలు నెలకొన్న విషయాన్ని పాటిల్కు వివరించారు. బనకచెర్లకు నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేదు, ఎపిక్స్ కౌన్సిల్ లో చర్చించలేదు, అనుమతి పొందలేదు. కానీ ఏపీ వీటన్నిటిని ఉల్లంఘిస్తూ ముందుకెళ్తోందని సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు పోలవరం డిజైన్లలో మార్పు చేసి పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. అనుమతి లేని ఎత్తిపోతల పథకాల్ని వరద జలాల పేరుతో ఏపీ పనులు చేస్తోందని కూడా ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడం, ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు. లేదంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది కదా ఒక రాష్ట్ర సీఎం చేయాల్సిన పని. నాడు 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు తెలంగాణ కోసం ఢిల్లీలో పోరాడారు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి ఢిల్లీలో కాదు గల్లీలో కూడా పోరాడు. ఆయన లేచే వరకు 1 గంట అవుతుంది, పొద్దుగాల 4 గంటలకు వంటాడు, 1 గంటకు లేస్తాడు. ఎట్లా సాధ్యం అది? రాత్రి 8కి స్టార్ట్ అవుతుంది. ఎట్లా సాధ్యం అది? ప్రజల్ని దూరికే బాధ. సొంత మంత్రులను కూడా కలవలేదు, వాళ్ళకు కూడా పిచ్చి లేచిపోయినరు. ఈటల రాజేందర్, మహమూద్ అలీ గారు. ఇట్స్ ఎ బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ హ్యాబిట్. అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎదుటి వాళ్ళ నొప్పిని తను ఫీల్ కాకపోవడం, ప్రజల మీద నిజమైన ప్రేమ లేకపోవడం. నేను ఒక మాట వాక్చాతుర్యం ఉంది కాబట్టి వీళ్ళని ఎడ్డోళ్ళని చేస్తా, ఉల్లు చేస్తా, అట్లా నడిపిస్తా అంటే అది ఊర్లలో ఏదో వెనకట నడిచింది. ఆ సర్పంచ్ గిర్పంచ్ అప్పుడు ఏదో పాస్పోర్ట్ బ్రోకర్. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. You have to be very leader అంటే you have to love the people, you have to be responsive గా, ఒక humble గా. Things have changed for a good way. వివరించారు. ప్రగతి భవన్ లో ఉన్నట్లు ప్రచారం చేసుకుని ఫామ్ హౌస్ లో పడుకున్నాడు దొర. రేవంత్ మాత్రం ప్రజల ప్రయోజనాల కోసం నిత్యం తప్పిస్తున్నారు. ఇది కదా జనం కోరుకున్న మార్పు. కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో మార్పు తీసుకొచ్చింది. To become leader, you have to love the people. అంతే, that is the only way. You have to feel the pain. వాళ్ళ నొప్పిని నీ నొప్పిగా ఫీల్ కావాలి. That is the only way to succeed as a leader. Okay. సో ఆ క్రమంలో దాదాపు అని చూపెట్టిన అనుకుంటున్నా. ఇది హరీష్ రావు, కిషన్ రెడ్డి ఇద్దరు దొంగలే. ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. వెన్నుముక లేని వాళ్ళు వీళ్ళు. వెన్నుముక లేని వాళ్ళు. వెన్నుముక లేకపోతే మనిషి ఏ పని చేయలేడు, నిటారుగా నిల్చోలేడు. సో సేమ్ థింగ్ ఈ తెలంగాణకు చెందిన బీజేపీ వాళ్ళందరూ అంతే. వాడి బూట్లు ఏమంటారు మోస్తే వాడు ఏదైనా పదవి ఇస్తాడని ఆశ తప్ప, అది కూడా సహాయ మంత్రులు, ఎందుకు పనికిరాని మంత్రులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రామ్మోహన్ నాయుడుకి విమానయాన శాఖ యూనియన్ మినిస్టర్ ఇచ్చారు. మన ఈ బండి సంజయ్కి ఏమి ఇచ్చారు, కిషన్ రెడ్డికి ఏమి ఇచ్చారు, సహాయ మంత్రి. అంటే ఎవరు నిర్ణయాలు చేస్తారు? సహాయ మంత్రి ఏం చేయడు, నామకే వాస్తు అంతే. మెయిన్ మంత్రి చేస్తాడు, యూనియన్ మినిస్టర్ చేస్తాడు. అంటే పనికిరాని నాలుక ఈక్కోవడానికి పనికిరాని పదవులు. ఒక్క 10 రూపాయలు తెచ్చింది లేదు, ఒక కేంద్ర ప్రాజెక్టు తెచ్చింది లేదు. వాళ్ళకి పోనీ రాష్ట్రం కోసం లేకున్నా వాళ్ళ నియోజకవర్గాలను ఏమైనా వీకిండ్రా అంటే కిషన్ రెడ్డి వీకింది ఏం లేదు, ఆడ బండి సంజయ్ వీకింది లేదు, ఆడ అరవింద్ వీకింది లేదు, ఆడ రఘునందన్ వీకింది లేదు. కబ్జాలు పెట్టుకుంటారు, ఆడ వ్యాపారస్తులు బెదిరించి కేంద్రం ఆశయాలు ఉంది, సిబిఐ ఈడీ అని బెదిరించి, ఐటీ దాడులు చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటారు. ఈ వసూలు తప్ప ఏం లేదు.
వసూలు చేసి ఆడ కేంద్రంలో వానికి ఎంత కొంత ఇచ్చేసి అన్నాన్ని మీ దండం పెడతా అని కాలు మొక్కేసి వస్తున్నారు. ఇది బతుకు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, సంపదని ఢిల్లీలో తాకట్టు పెట్టి వస్తున్నారు ఈ గాడి కొడుకులు. నేను పార్టీ కార్యకర్తగా గోడల మీద రాత రాసి పైకి వచ్చిందా పోసిడితే నీలాక కేసీఆర్ బూట్లు నాకు రాలేదురా. నేను కేసీఆర్ బూట్లు నాకపోతే సంత నాకు. కానీ నీ ప్రజలు ఓటేసినప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండమని చెప్పిన. నేను పార్టీ ఎక్కడ కామన్ గా ఉన్న దాంట్లో ఏం తీసుకుపోతారో ఏం చేయరో అది చూద్దాం. ఇక్కడ నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఆ అపెక్స్ కౌన్సిల్ ఏవేవైతే ఆ వాటర్ సెంట్రల్ వాటర్ బోర్డు సంబంధించి గోదావరి రివర్ మీద బోర్డు, కృష్ణా రివర్ మీద బోర్డు, ఇంకా చాలా ఈ అపెక్స్ కౌన్సిల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అన్ని అప్రూవల్ రిటర్న్ గా అందరం తెలంగాణకు సంబంధించిన అందరికీ ఓకే, వాళ్ళు ఏమేం చేస్తారు యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ రిటర్న్ గా అప్రూవల్ వచ్చిన తర్వాతనే సో మాకేం అబ్జెక్షన్ లేదు. నువ్వు వరద నీళ్ళు ఆడ ఏం నీళ్లు తీసుకుంటావు, బంగాళాఖాతాన్ని కలిసేటి తీసుకో, మాకేం అబ్జెక్షన్ లేదు. ఓకే, నీ ఫెయిర్ షేర్ ఎంత. ఇప్పుడు ఎక్కడ సమస్య వస్తుంది అంటే మంచి వర్షాలు పడ్డప్పుడు ఏ సమస్య రాదు, ఎందుకంటే అతనే మన అవసరానికంటే ఎక్కువ నీళ్లు పొంగి పొర్లుతాయి కాబట్టి ఏ సమస్య రాదు. ఏ సంవత్సరం అయితే కరువు వస్తుంది చూసినావా అప్పుడు ఈ కొట్లాటలు ఎక్కువైతాయి. అవి మొత్తం నువ్వే తీసుకున్నావు, మాకు ఒక సుక్క రాకుండా చేసినావు అని వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి సో ఎవరి వాటా ఏందనేది అప్పుడు యూజ్ అవుతుంది కరువు వచ్చినప్పుడు. మిగతా సమయంలో పెద్దగా వాల్యూ ఉండదు, ఎందుకంటే అన్ని మనం ఇక మన ఇంట్లో అది వాటర్ ట్యాంక్ కూడా వస్తే కుండలు చెంబులు అన్ని నింపుకున్నాక ఇక వాడి అదనంగా పోస్తా అన్న ఏం చేసుకుంటాం, అర్థమైందా? సో ఈ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అంటే గట్లనే వర్షం నీళ్ళు, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు పడ్డప్పుడు దాచిపెట్టుకోవడం అన్నట్టు. సో ఇది ఇక్కడేది ఈ ప్రాజెక్టు గురించి, బంకచెర్ల ప్రాజెక్టు గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో పోలవరం ప్రాజెక్టుకి రైట్ మెయిన్ కెనాల్ దాని కెపాసిటీని 17,500 క్యూసెక్స్ నుంచి 3,800 క్యూసెక్స్ పెంచుతున్నాడు దాని కెనాల్ కెపాసిటీ. అంటే అన్ని ఎక్కువ నీళ్లు ఆ పోలవరం ప్రాజెక్టు లేదా గోదావరి నీళ్లు ఎక్కడికి రావాలి, గోదావరి నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్లకు రావాలి, కృష్ణాకి రావాలంట, కృష్ణా నదిలోకి రావాలి గోదావరి నీళ్లు, ఆ ఎక్సెస్ సముద్రంలో పోయే నీళ్లు అనేది మొదటి స్టెప్ అంట. తర్వాత తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కెనాల్, ఓకే, దానిది కెపాసిటీని 1,400 క్యూసెక్స్ నుంచి 10,000 క్యూసెక్స్ కి పెంచడం జరిగింది. అది కూడా ఈ వాటర్ ట్రాన్స్ఫర్ కి యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఎక్కడికి, ఈ బొల్లపల్లి, ఇక్కడ పల్నాడు జిల్లాకి వస్తుంది. అక్కడ రిజర్వాయర్ కడుతున్నారు. దాని కెపాసిటీ ఎంత కట్టాలని ప్లాన్ ఉన్నది, ఇంకా స్టార్ట్ అయింది కాలేదు అనుకుంటా, ఇంకా జస్ట్ అది టెండర్స్ పిలవడం అది జరుగుతున్నట్టు. సో 150 టీఎంసీలు కట్టాలని. సో అక్కడ బొల్లపల్లి నుంచి పల్నాడు నుంచి మళ్ళా మధ్యలో 3-4 లిఫ్టులు పెట్టి ఆ వాటర్ ఒక లిఫ్ట్ నుంచి ఇంకో దగ్గర తెచ్చి అక్కడ వాటర్ అక్యుములేట్ అయినాక మళ్ళీ అక్కడ నుంచి ఇంకో దగ్గరికి అట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ బంకచెర్ల, నంద్యాల జిల్లాలో ఉన్న బంకచెర్లకు పంపిస్తారు. బంకచెర్ల నుంచి ఇక్కడ ఎన్ఎస్పి రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా పంపిస్తారంట ఈ బొల్లపల్లి నుంచి బంకచెర్లకి. సో బంకచెర్ల నుంచి ఆ పెన్నా నది, పెన్నా బేసిన్, అనంతపూర్, ఇవి ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో, చిత్తూరు, ఇంకోటి ఏదో, సో ఆ పెన్నా ఉపనది ఆల్రెడీ ఉంది కృష్ణాకి. సో ఆ బేసిన్ లోకి అంటే రాయలసీమ జిల్లాలకి పెద్దగా ఈ యూజ్ అయ్యే ప్రాజెక్ట్ ఈ బంకచెర్ల అని అర్థం. గోదావరి నీళ్ళని తీసుకొస్తారు. లిఫ్ట్ స్టేషన్స్ ఎట్ వేరియస్ ప్లేసెస్ టు సెండ్ వాటర్ టు బంకచెర్ల. వెలిగొండ రిజర్వాయర్ ఇంకా ఏమేమి మధ్యలో ఏమేమి ఉన్నాయో వాటిని కూడా ఫిల్ చేస్తారంట. ఓకే, ప్రాజెక్టుకి మొత్తం ఖర్చు 80,000 కోట్లు. అది వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాయలసీమలో ఉన్నటువంటి దీనికోసం ఎంత ల్యాండ్ యూజ్ అవుతుంది అంటే దాదాపు 40,500 ఎకరాల భూమి ఈ ప్రాజెక్టులన్నీ కట్టడానికి వాడుకుంటున్నారు. అందులో 17,000 ఎకరాల నల్లమల అడవులలో ఉండే భూమిని కూడా వాడుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఇదే తులసి చంద్ గారు ఏమంటారు, హెచ్సియు భూముల గురించి ఈమెనే కొట్లాడుతుంది. అది దామగుండం రిజర్వ్ రాడార్ కేంద్రం గురించి ఈమెనే కొట్లాడుతుంది. ఎంత అన్న రాడార్ కేంద్రం 3,000 ఎకరాలు. ఈ హెచ్సిలు ఎంత ఉన్నాయి, 400 ఎకరాల ఎంతనో. సో వీటి గురించి ఈమె పోరాటం చేస్తుంది. చెట్లు పోయినాయి, ఇంకోటి పోయినాయి, ఇదైంది అదైంది అంటది. మరి ఇక్కడ ఎంత పోతున్నది, నల్లమల అడవులు, ఓకే, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ థిక్ ఫారెస్ట్లు ఎంత 17,000 ఎకరాలు. మరి ఇలా దాన్ని తీసేస్తున్నాం. మరి ఏ తులసి చంద్ గారు మేము మాట్లాడరే అంటే ఈ ద్వంద్వ నీతి ఏంది, తెలంగాణలో ఎందుకు బాగుపడకూడదు? చెట్లు పెంచుదాం రా అయ్యా, రేవంత్ రెడ్డి గారు నీకు దండం పెడతా, టేకే పైలట్ ప్రాజెక్ట్. సో మినీ అడవులను పెంచండి, గ్రీనరీకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వండి, పార్కులు కట్టండి. ఇన్ని దేశాలు తిరిగినరు. సో టేక్ బిగ్ ఇనిషియేటివ్ ఈ యొక్క గ్రీనరీ. ఓకే, దట్ గ్రీనరీ ప్రాజెక్ట్ కి దీనికి దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ డెవలప్మెంట్. చెట్లు అవసరం దగ్గర కొడతాము,
కానీ వేరే దగ్గర పెంచుతాం, అంతకంటే ఎక్కువ పెంచుతాం. దానికి దీనికి లింక్ పెట్టకూడదు. అభివృద్ధి చెట్లే. అర్థమైందా? చెట్లను చూపెట్టి అభివృద్ధిగా అడ్డం పెడతా అంటే తోలు తీస్తారు పట్టుకొని. అలా తీసుకోపో, ఆంధ్రప్రదేశ్లో కొట్లాడుకోపో తులసి గారు. పవర్ సప్లై ఆఫ్ ఏంటంటే ఏం లేదు, ఇక తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయొద్దు. ఎందుకంటే ఈ తులసి గారు ఈ యొక్క ఐడియాలజీ పరంగా బీజేపీతో కొట్లాడతారు. ఎందుకు కొట్లాడతారంటే వీళ్ళు కమ్యూనిస్ట్ లెఫ్ట్ భావజాలం ఉంది కాబట్టి, వీళ్ళ థాట్ ప్రాసెస్ కి కంప్లీట్ గా మనువాద ఐడియాలజీ నచ్చదు కాబట్టి ఐ అండర్స్టాండ్, ఐ ఆల్సో ఫైట్. కానీ ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి జరగాలి కదా, ప్రజలు బాగుపడాలి కదా, ప్రజలకు ఉద్యోగాలు రావాలి కదా, ఉండాలి కదా. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ తో ఏదో లోపాయకర ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళకి పైసలు ఇచ్చిర్రా, ఏం చేసిండ్రా కేటీఆర్ వచ్చినా కూడా నాకు తెలియదు కానీ, సో ఏదో డీల్ చేసుకున్నారు. సో దానివల్ల ఏం చేస్తారు, కాంగ్రెస్ మీద పగ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాదు. ఏమని ఏం చేసిందో కమ్యూనిస్టులకి నాకు అర్థం కాదు. కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తారు కదా. కమ్యూనిస్టులు అనకూడదు, కొద్ది మంది ఈ ఇవాళ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలం అన్నలు కూడా ఇలా చిల్లర కమ్ముడుపోతున్నారు. సో వీళ్ళ కేటీఆర్ వాడు దోసుకున్న దానికి వీళ్ళకి చిల్లర ఇస్తుంది కాబట్టి వాళ్ళతో ఏదో లోపాయకర ఒప్పందం చేసుకున్నారు. ఈ మహువా మీడియా కానీ, లేకపోతే ఆమె సీనియర్ జర్నలిస్ట్. మళ్ళీ బీఆర్ఎస్ మీద ఇప్పుడు నేను నిన్న ఒక పోస్ట్ పెట్టిన, ఫోన్ ట్యాపింగ్ మీద తులసి చంద్ గారు మాట్లాడతారు చూడండి, చూద్దాం. కూలేశ్వరం మీద మాట్లాడిందా ఇప్పటివరకు? ఇన్ని టాపిక్స్ మాట్లాడింది తులసి చంద్ గారు. కాళేశ్వరం గురించి కూలేశ్వరం గురించి మాట్లాడిందా? అలా జరిగిన దోపిడీ గురించి మాట్లాడిందా? యూ అండర్స్టాండ్ ద డబుల్ స్టాండర్డ్స్. అర్థమైందా? నేను మాట్లాడినా కాంగ్రెస్ అందరికంటే తక్కువ రా, వాడు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తున్నా. కానీ అందులో కూడా వాడు ఏమైనా అద్దెకు నుంచి ఏమైనా ఏది దోసుకున్నా, ఇంకేం చేసినా వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని కూడా ఏది ఆయన ఏది రాంగ్ డెసిషన్ చేస్తే తిట్టిన సందర్భాలు లేవా? నా కొడుకైనా సరే, వాడిని ఎంత ప్రేమ చేసినా సరే, వాడు ఏదైనా తప్పు చేస్తే వాడు సరిగ్గా వాడి హోంవర్క్ సరిగ్గా చేయకపోతే తిట్టనా నేను? బీయింగ్ ఏ డాడ్ తిట్టకపోతే నేను ద్రోహం చేసినా దానికి అర్థం. అప్పుడు నేను తండ్రిని కాదు. సో దట్ ఈస్ ద లవ్ వి షో. అర్థమైందా? వాడు చెడిపోయినా అని వదిలేసిన అనుకో, నేను తీయగా మాట్లాడినా అనుకో, వాడికి నస్తే కావచ్చు నేను, కానీ నేను వాడికి ద్రోహం చేసినాను అయితే కదా. రేపు పెద్దగానే వాడు తిట్టుకుంటాడు కదా, డాడీ నన్ను ఏది సరైన టైంలో నేను ఎందుకు సరిగ్గా టేక్ కేర్ చేయలేదని వాడు తిట్టుకుంటాడు కదా. కాబట్టి ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ ఇఫ్ దే డూ సంథింగ్ రాంగ్, తప్పకుండా నేను ప్రజలకు మంచి జరగాలి కాబట్టి, అది కాంగ్రెస్ అయినా సరే తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా తిడతా. ఓకే, నన్ను ఏం చేస్తారో చేసుకోరు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి. అది ప్రజల సొమ్ము, ప్రజలకు ప్రకృతి సృష్టించిన ప్రతి సంపద అందరిది, కొందరిది కాదు. సింపుల్. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే తాగునీళ్ళు, అంటే డ్రింకింగ్ వాటర్. ఎంత 80 లక్షల మందికి తాగునీరు, అట్లనే 7.5 లక్షల ఎకరాలకు ఈ యొక్క పంట భూమి. అంటే నా అంచనా నాకు అర్థమైన కాడికి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు రాసిన దాన్ని బట్టి రాయలసీమ ప్రాంతాలకి ఎక్కువ డ్రౌట్ ఉన్నది, అక్కడ వర్షాలు ఎక్కువ పడాయి కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి ఈ జిల్లాలకి 80 లక్షల మందికి తాగునీళ్లు, 7.5 లక్షల రాయలసీమకు సంబంధించిన భూములకి ఈ యొక్క సాగునీరు కోసం ఈ ప్రాజెక్టులు డిజైన్ చేయబడ్డది అనేది వాళ్ళు రాసింది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మూడు రివర్స్. పెన్నా అనేది అది చిన్నది అనుకుంటున్నా, చాలా దాని అంటే అది పెద్ద ఉపనదే కదా. సో కృష్ణకి, సో గోదావరి నీళ్లు కృష్ణాలకు తెచ్చి కృష్ణాలకు వెళ్ళి ఆ యొక్క పెన్నా ఉపనది ద్వారా ఆ మిగతా రాయలసీమ ప్రాంతాలకు పంపించడానికి ఇవన్నీ చేస్తున్నారు. 2 రిజర్వాయర్లు, అనేక లిఫ్టులు కడుతున్నారు. ఓకే, ఇది ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం. అంతేనా? ఇంకేమైనా చెప్పేది చెప్పినా? సో డిపిఆర్ తొందరగా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు, కుట్రల బాబు గారు. సో అది మిత్రులారా, ఏమంటారు అంటే ఏమనుకుంటాడంటే ఆయనకి ఏ విషయం మీద అవగాహన ఉంది, ఎక్కువ మంది పిల్లలు కదా అంటాడు. ప్రపంచంలో దాదాపు ఇవాళ నంబర్ 1 ఏమంటారు జనాభా ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. ఇంకా అదంటే ఏడ తిండి పెడతాం రా. వీళ్ళు ఉన్నళ్ళకే సరిగ్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేకపోతున్నాము, ఉన్నళ్ళకే ఇంకా ఫెసిలిటీస్ చేయలేకపోతున్నాము. తలసరి ఆదాయం అనేక దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నది. సో ఉన్న సంపద కొద్ది మంది చేయలే ఉన్నది. ఇంకా పిల్లలు ఎక్కువగా అంటే వీళ్ళకందరికీ ఎక్కడ రిసోర్సెస్ మనం చేయగలుగుతాం? ఆ ఉత్తర భారతదేశంలో కూడా తక్కువ పిల్లలు కనాలరా అని వాళ్ళకి చెప్పాలి మనం. దక్షిణ భారతదేశంలో ఎక్కువ పిల్లలు కనాలని చెప్పొద్దు. ఎట్లా పెడతాం? ఎక్కడ తిండి పెడతాం? 140 కోట్ల అత్యంత అన్ని ఇండెక్స్లలో చివరిలో వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, భూమి తక్కువ ఉంది.
కాబట్టి రేపు ఫ్యూచర్లో వీళ్ళందరూ ఎక్కువ పిల్లలు కంటే వాళ్ళు ఉండడానికి జాగేడు ఉంటుంది, వాళ్ళు యొక్క వ్యవసాయం చేసుకోవడానికి జాగ ఎక్కడ ఉంటుంది కదా. కాబట్టి అది అంటే ఇక్కడ వీళ్ళ దిమాగ్ ఎట్లున్నదో ఆలోచించండి. ఇదే నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నేను విజనరీ లీడరు, 2040 2020 అని చెప్పిన లీడరు. సో పిల్లల్ని ఎక్కువ కనమంటుండే అంటే ఆయన థాట్ ప్రాసెస్ ఎట్లుందో మీరు ఆలోచించండి. అట్లా చెప్పొద్దు, అరే ఉత్తర భారతదేశంలో కూడా పిల్లల్ని తక్కువగానే అంటారా, మన దేశం ఇది ఉన్నది, మనకంటే 5 రెట్లు పెద్దగా ఉన్నది, 4 రెట్లు పెద్దగా ఉంది భూ వైశాల్యంలో, జనాభాలో 4 రెట్లు తక్కువ ఉంది. కాబట్టి తలసరి ఆదాయము మనకంటే ఒక 100 రెట్లు ఎక్కువ ఉంది. 35 కోట్ల మంది జనాభాకి $20 ట్రిలియన్ల ఉంటే 140 కోట్ల మందికి భారతదేశంలో 4 ట్రిలియన్ల సంపద ఉంటే ఎక్కడ కంపారిజన్ ఉంది చెప్పండి. డివైడ్ చేయండి 4 ట్రిలియన్స్ ని 140 కోట్ల మందికి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది పర్ క్యాపిటా తలసరి ఆదాయం. సో అదే అమెరికా 35 కోట్ల మంది జనాభాకి మోర్ దాన్ 20 ట్రిలియన్ ఉంది, 20 ట్రిలియన్ల ఎకానమీ. అంటే 20 ట్రిలియన్లు డివైడెడ్ బై 35 కోట్లు వేయండి, ఎక్కడైనా కంపారిజన్ ఉందా? అయినా నువ్వు పిల్లలు ఎక్కువ కనమంటున్నావు అంటే ఏం చేద్దామని దేశాన్ని? అది కాదు చెప్పాల్సింది. అరే ఎడ్డినా కొడుకులారా, మీరు చదువుకోలేదు, ఈ ఎడ్డినా కొడుకులు ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నారు, మేము దక్షిణ భారతదేశంలో చూడు తక్కువ పిల్లల్ని కానీ అభివృద్ధి చెందుతున్నాం, మీరు కూడా తక్కువ పిల్లలు కానండి మంచిగా బతకండి అని చెప్పాలి వాళ్ళకి. పిల్లల్ని ఎక్కువ కానండి అంటాడు అంటే వీళ్ళ ఆలోచన ఎట్లా అంటే అది లీడర్ అంట ఆయన వీకెండ్ అంట, ఆయన విజనరీ లీడర్ అంట, అన్ని పచ్చ అబద్ధాల కోరు. చెప్పిన మోస్ట్ ఆఫ్ చెప్పిన మిత్రులారా మీ కామెంట్స్ చదవడం అనుకుంటాం. ఇది ఏ పార్టీ నవ్వుతాడు, అందరినీ దుమ్ము తెలుస్తాడు అనుకుంటారు. సో 6 కామెంట్స్ ఉన్నాయి. వీరేష్ బత్తుల హాయ్ బ్రదర్, హాయ్ టు ఎవ్రీవన్, ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఓకే షేక్ మై థ్యాంక్ యూ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాని అసలు ప్రభుత్వం బీజేపీ మోడీ గవర్నమెంట్ దేశంలో ఏది ఏమంటారు బాగుపడ్డా నార్త్ మాత్రమే బాగుపడుతుంది, సౌత్ జిఎస్టీ కట్టడానికి మాత్రమే ఉన్నాం. కరెక్ట్ బ్రదర్ రాజేందర్ రెడ్డి సింగసాని బ్రదర్. రవికిరణ్ కుంటం సచ్ ఎ గ్రేట్ టాపిక్ యూ హ్యావ్ చూజన్ టుడే సార్. థ్యాంక్ యూ బ్రదర్ రవికిరణ్ బ్రదర్, థ్యాంక్ యూ. మహమ్మద్ ఫయాజ్ అన్నగారు తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో పోతే నష్టపోతాం, ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500 ఇస్తే బాగుండు, స్థానిక ఎన్నికల్లో లాభం జరుగుతుంది. మహమ్మద్ ఫయాజ్ బ్రదర్, మనం ఇచ్చిన హామీలు దాదాపు అన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆడ కేసీఆర్ గారు ఏదో ఏమంటారు బాండాగారం అక్కడ దాచిపెట్టలేదు, ఆడ మోడీ గారు మనకేమి ఇస్తలేరు. అయినా సరే వచ్చిన దాదాపు 1.5 year అయినప్పటికీ ఒక దాదాపు 6 నెలలు మనం పరిపాలన చేయలేదు. 4 నెలలు ఎంపీ ఎన్నికలు జరిగినాయి, ఒక 2 నెలలు మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అధికారుల బదలాయింపులు ఇవన్నీ అధికారం మీద పరిపాలన మీద పట్టు తెచ్చుకోవడానికి టైం పట్టింది. కాబట్టి ఈ 1.5 year లో మనం హార్డ్లీ పరిపాలించింది 1 year లో చెప్పిన వాటికంటే ఎక్కువ చేసినాం. ఓకే 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఓకే తర్వాత ఈ యొక్క చిన్న ఈ ఉచిత విద్యుత్ కానీ బస్సు ప్రయాణం కానీ ఇంకేమే డ్రగ్స్ నిర్మూలన కంట్రోల్ కానీ అనేక రకాలుగా మనం ఏమేం చేయాల్సినాయో అనేకం చేస్తూనే ఉన్నాం. ఇవాళ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా ఇవి కాకుండా ఇంకొక 1-2 ఏవి పెన్షన్ అడిషనల్ అమౌంట్ అదొకటే మిగిలినట్టుంది. ఓకే సో కాబట్టి అది కూడా ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా. సో ఇంకో 1 year తర్వాత ఇంకేమన్నా ఎంత బడ్జెట్ మనకి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారంటే కేంద్రంలో మనకి అదనంగా అప్పులు పుట్టనిస్తలేడు, అదనంగా మనకి అప్పు ఇవ్వనిస్తలేడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కో ఇంకో రాష్ట్రానికో వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఎంతో కొంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాడు, కానీ బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఉన్న దగ్గర కేంద్రం పెద్దగా సహకరిస్తలేదు. సో కాబట్టి మనకు అదనంగా అప్పులు పుట్టే అవకాశం లేదు. ఓకే భూములు అది వేలం వేసి అట్లా గతంలో వేసిర్రు. ఓకే గతంలో భూములు వేలం వేసి అట్లా తీసుకున్నారు, కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్నారు. మనం అట్లా కూడా చేస్తలేము. ఓకే అట్లా కూడా మనం ఏం చేయకముందే దాన్ని ఒక అభివృద్ధి చేసే క్రమం చేస్తుంటే కూడా అడ్డుపడుతున్నారు. సో కాబట్టి మన హ్యాండ్స్ టై అయినాయి. కాబట్టి మనకు ఒకటే మార్గం ఏంటంటే సంపద సృష్టించడము, తర్వాత నెక్స్ట్ వచ్చే వాటిని మనం ఇంకా ప్రాపర్గా దాన్ని ఈసారి ఒక దానికి వాడితే నెక్స్ట్ టైం ఇంకో దానికి వాడే విధంగా తప్పకుండా చేయాలి. కానీ ఎన్నైనా చేయొచ్చు, తప్పులేదు. కటిక పేదవాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎంత సాయం అయినా చేయొచ్చు. కానీ సంపద సృష్టిస్తే ఓకే
ఎక్కువ పెట్టుబడికి పెడితే, ఎక్కువ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళకి ఎక్కువ ఆ యొక్క రుణాలు ఇస్తే, వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద బతికేటట్టు చేస్తే, ఆ తెల్ల రేషన్ కార్డు ఆ పథకాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిందనుకో, మనకి ఈ బ్యాలెన్స్ అవుతుంది ఎవ్రీథింగ్. ప్రతి సంవత్సరానికి ఆ పథకాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గాలి, అంటే వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలంటే మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి పెద్ద ప్రయారిటీ ఇవ్వాలి, అర్థమైందా? అభివృద్ధికి పెద్ద పీట వేయాలి. వేస్తే పేదవాళ్ళ సంఖ్య తగ్గినప్పుడు ఈ వచ్చే సృష్టించిన సంపద ఆ కొద్ది మందికి మనము ఏం కావాలన్నా బెనిఫిట్స్ ఎంతైనా ఇవ్వచ్చు. కానీ ఇన్ ద లాంగ్ రన్ ఒక్క పేదోడు ఉండొద్దు, ఈ పథకాలు పొందుతున్నాడు ఎవడు ఉండొద్దు. ఇక వచ్చిన ప్రతి పైసా అభివృద్ధికే వాడుకోవాలి. అప్పుడు అమెరికా తయారవుతుంది, అప్పుడు చైనా లెక్క అవుతుంది, అప్పుడు ఇంకో దేశం లెక్క అవుతుంది. లేకపోతే ఇది ఒకడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఇంకొని వంచి పెడితే 7 వేసిన గొంగలు అన్నే ఉంటుంది ఎన్నేళ్ళైనా. భారతదేశము నా చిన్నప్పుడు డెవలపింగ్ కంట్రీ ఉంటుంది, నేను నా పిల్లలు పెద్దగా డెవలపింగ్ కంట్రీ ఉంటుంది. ఇది పోవాలంటే ఈ పంచిపెట్టే కార్యక్రమాలు టెంపరీగా ఇస్తాం, కానీ ఇన్ ద లాంగ్ రన్ లో పంచిపెట్టే కార్యక్రమాలు బంద్ కావాలి. ఎప్పుడు బంద్ అవుతాయి? వాడు పేదోడు ఉంటే ఇస్తాం, పేదోడు లేకుండా చేస్తే ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుకి ఇన్ని ఇస్తున్నాం, 1 లక్ష కోట్లు ఇప్పుడు రైతులకి మనం ఒక రైతులకే ఇచ్చినాం. సో ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర పెంచితే ఆయన పండించిన ధాన్యానికి ఫుల్ పైసలు వచ్చేటట్టు చేస్తే మనం ఏ పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ రైతు భరోసా అవసరం లేదు, రైతు రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇలా మార్కెట్లో బియ్యం అమ్మేటి, లేకపోతే ఆ యొక్క పప్పులు అమ్మేటి, ఏదైతే గ్రాసరీ మనం కొంటున్నామో ఆ మార్కెట్లో అమ్మే రేటుకి దాదాపు ఒక 100 రూపాయలకు మనకు ఒక కందిపప్పు కొన్నాం అనుకో, ఆ కందిపప్పు 100 రూపాయల 70 రూపాయలు రైతులు బయట చేయాలి. రిటైల్ ధర ఎంత ఉందో అందులో ఒక 70% రైతుకు లాభం వచ్చినట్టు చేయాలి. ఈ దళార్లకి ఓ 10-20% తినాలి, మీ యొక్క మధ్యవర్తులు 20-30%, మిగిలిన 70% రైతుకి చేరాలి. ఇక అప్పుడు రైతుకి మనం ఏ పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమవుతుంది, వాళ్ళు సంపాదించిన 10 రూపాయలు కూడా రైతుకు చేరతలేవు, మిగిలిన ఒక 70-90 దాదాపు 90 రూపాయలు మధ్యలో దోసుకుంటున్నారు. ఈ దళారీ వ్యవస్థను చంపేయాలి. సో అట్లా ఆ యొక్క సిస్టమ్ మనం కరెక్ట్ చేయగలిగితే మార్కెట్ మనము ఇక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసి మద్దతు ధర ఇది అవసరం లేదు. మార్కెట్లో ఎంత రేటు ఉంది, సో అందులో 70% రైతుకు రావాలంతే, ఎవడన్నా కొనుక్కోండి. అది కరెక్ట్గా మెకానిజం మనం కరెక్షన్ చేయగలిగితే, సో రైతుకి మనం ఏ పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతుకి ఇంకోటి ఏది అవసరం లేదు. ఆయనకి డబ్బులు ఒక ఎకరం ఒక ఇన్ని టన్నులు పండిస్తే, ఇన్ని క్వింటాలు పండిస్తే ఇంత డబ్బులు వచ్చినాక మనం ఎందుకు ఇస్తామండి? అవసరమైంది కదా. ఆ విధంగా చేయొచ్చు. కొంచెం ఆలోచించి దానికి సరిగ్గా ఆ యొక్క మేధావులతో చర్చించి ఆ యొక్క ప్రాపర్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎట్లుంది అన్ని ఆలోచించి మనం తప్పకుండా దీనికి తీసుకోవచ్చు. చంటిరాజ్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఆలోచన ఉండాలి, లైక్ ప్రేమ ఉండాలి. ఈ రెండు లేక నేను దోసుకోవడానికి అని వస్తే అది లాంగ్ రన్ లో అట్లా వర్కౌట్ కాదు. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. కామెంట్స్ అయిపోయినాయి. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.